హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు జానపద నవల పేరు ఆకాశ సౌధం. రాజమహేంద్రవరము దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన మహానగరం. పౌరాణికంగాను చారిత్రకంగాను అది పేరెన్నికగన్నది. ఆ పట్టణాన్ని కవులు కళాకారులు ప్రస్తుతించారు. తరతరాల నుంచి చంద్రవంశ రాజులు ఆ పట్టణాన్ని రాజధానిగా చేసుకుని నీతి న్యాయము ధర్మము తప్పకుండా ప్రజలను చల్లగా పాలిస్తూ ధర్మదేవతను 4 పాదాల మీద నడిపించారు. పూర్వము ఒకప్పుడు ఆ రాజమహేంద్రవరాన్ని చంద్రచూడు అనే రాజు పరిపాలించేవాడు. అతడు తన పితృదేవతల అడుగుజాడలలో నడుస్తూ ప్రజానురంజకంగా రాజ్యాన్ని ఏలేవాడు. ఆ మహారాజుకి ఎంతకాలం గడిచినా సంతాన ప్రాప్తి కలగకపోవటం వలన మహామంత్రి అయిన మతిమంతుడు దేశదేశాల నుంచి గొప్ప గొప్ప జ్యోతిష్యులను పిలిపించి సభ చేయించాడు. ఆ జ్యోతిష్కులందరూ తమలో తాము తర్జన భర్జనలు చేసుకొని శాస్త్రాలు వల్లవేసి గణితాలు గుడించి చివరకు మహారాజు తపస్సు చేసి తమ ఇలవేలుపు అయిన చంద్ర భగవానుని మెప్పిస్తే సంతానం కలుగుతుందని తేల్చి చెప్పారు. మహామంత్రి ఆ ఫలితం విని సంతోషించి ఆ జ్యోతిష్కులందరికీ తగిన బహుమతులు ఇచ్చి సాదరంగా ఎవరి దేశాలకు వాళ్లను సాగనంపాడు. ఆ తర్వాత మహారాజును సమీపించాడు మంత్రి. జ్యోతిష్కుల మాటలని వల్లెవేసుకుంటూ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు మహారాజు. ప్రభు, జ్యోతిష్కుల మాటలు విన్నారు కదా. అపుత్రస్య గతిర్నాస్తి అన్నట్లు పుత్ర సంతానం లేని వారికి ఉత్తమ లోకపు గతులు లేవని తమకు విన్నవించేటంతటి వాడిని కాను. తమరు ఇలవేలుపైన చంద్రదేవుణ్ణి ఆరాధించి చంద్రవంశానికే వెలుగును తెచ్చే చిన్నారి యువరాజును మాకందరికీ అనుగ్రహించాలని నా ప్రార్థన అన్నాడు మహామంత్రి. చంద్రచూడు అప్పటికీ ఏదో ఆలోచిస్తూనే తలపైకెత్తి మహామంత్రిని ప్రశాంతంగా చూశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాలకి ఆలోచనలను నిలువరించుకొని మంత్రితో ఇలా అన్నాడు. మతిమంతా, మా వంశానికి కర్త అయిన చంద్రుడు ఇంతవరకు ఎవరికీ ప్రత్యక్షమైన వరాలు ఇచ్చినట్లు నేను ఏ పురాణంలోనూ వినలేదు అని చంద్రచూడ మహారాజు ఇంకా ఏదో చెప్పబోతుండగానే మతిమంత మహామంత్రి మధ్యలోనే అడ్డు తగులుతూ, మహారాజా, పవిత్రమైన ఒక ధ్యేయాన్ని తలపెట్టుకున్నప్పుడు ప్రారంభంలోనే అశుభం పలకటం కార్యసిద్ధిని జయప్రదం చేసుకున్నట్లు కాదు. దాన వీర సూర్యుడై మహాభారత చరిత్రలో మహనీయుడుగా కొనియాడబడిన కర్ణుడు సూర్యదేవుని అంశాన జన్మించాడు కదా. అలాగే తమరు కూడా చంద్రుణ్ణి ఆరాధించి వంశోద్ధారకుడైన సుపుత్రుణ్ణి పొందగలరు. ప్రభు, ఇక ఈ ప్రసక్తికి స్వస్తి చెప్పి కార్యరంగంలోకి మనస్సును మళ్లించండి అన్నాడు. అలాగే మహామంత్రి, నేను రేపే ఇంద్రకీలాద్రికి వెళుతున్నాను. తపస్సాధనకు ఆ ప్రదేశం చాలా అనుకూలమైనది. పూర్వము అర్జునుడు పరమేశ్వరుని గురించి అక్కడే తపస్సు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి నేను కూడా అక్కడ తపస్సు చేస్తాను. నేను తిరిగి వచ్చేదాకా రాజ్యపాలనను మీ మీదే మోపుతున్నాను. ఎంతకాలం గడిచినా ఫలితాన్ని సాధించనిదే రాజధానిలోకి పాదం మోపను అన్నాడు మహారాజు దృఢస్వరంతో. మహారాజు నోటి నుంచి ఆ మాటలు వెలువడగానే మహామంత్రి ముఖము ఆనందంతో విప్పారింది. తన ప్రభువుకి సత్ఫలితం కలగాలని మనస్సులోనే భగవంతుణ్ణి ప్రార్థించుకున్నాడు మతిమంతుడు. చంద్రచూడ మహారాజు రాజమహేంద్రవరానికి సుదూరంలో ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం చేరుకున్నాడు. అక్కడ కృష్ణవేణి నదిలో స్నానం చేసి అనర్ఘములైన తన ఒంటిమీది ఆభరణాలని బ్రాహ్మణులకు బీదలకు పంచిపెట్టాడు. తన వెంట వచ్చిన పరివారాన్ని వెళ్ళిపోమని రాజోచితమైన దుస్తులు తీసివేసి కాషాయ వస్త్రాలు ధరించాడు. రుద్రాక్ష మాలికలు మెడలో ధరించి పంచభూతాలకు నమస్కరించి పర్వతం మీదకి వెళ్ళాడు. ఆ పర్వతం మీద వెలిసిన కనకదుర్గాదేవిని పూజించి ఇంద్రకీల శిఖరాగ్రం చేరుకున్నాడు. అతి ప్రశాంతమైన ఆ ప్రదేశంలో ఒక రావి చెట్టు కింద కూర్చొని చంద్రుని గురించి తపస్సు చేయటం ప్రారంభించాడు చంద్రచూడ మహారాజు. కటిక నేల మీద పద్మాసనాసీనుడై నిద్రాహారాలు విడిచిపెట్టి బాహ్యేంద్రియాలను ఆరాధనలో విలీనం చేసి కర్మేంద్రియాలను కఠినంగా శాసించి ఆ మహారాజు అహర్నిశలు ఘోర తపస్సు చేస్తూ ఉగ్ర సాధనలో మునిగిపోయాడు. సుకోచితములైన రాజభోగాలకు అలవాటు పడిన ఆ మహారాజు శరీరము
ఆ తపోసాధనలో శుష్కించిపోసాగింది. శరీరంలో కండలు కరిగిపోయాయి. కళ్ళు లోతుకు వెళ్ళాయి. గడ్డము మీసాలు పెరిగిపోయాయి. అయినా అవేమీ పట్టించుకోకుండా ఆత్మదృష్టిని చంద్రుని మీదనే నిలిపి బాహ్య దృష్టిని బంధించి అలా ఎంతో కాలం తపస్సు చేశాడు. ఆ మహారాజు చుట్టూ ఎండిపోయిన ఆకులు, చిన్న చిన్న కొమ్మలు కుప్పలు కుప్పలుగా పడిపోయాయి. మాసాలు గడిచాయి. ఋతువులు అతిక్రమించాయి. ఎండలని, వానలని, చలిగాలులను లెక్క చేయకుండా చంద్రచూడ మహారాజు తదేక లక్ష్యంతో కఠోర దీక్షతో చంద్రుని గురించి తపస్సు చేశాడు. 1 సంవత్సరం గడిచాక మాఘశుద్ధ పౌర్ణమి రోజున సూర్యాస్తమైన తర్వాత చంద్రుడు షోడశకళా పరిపూర్ణుడై ఇంద్రకీలాద్రి మీద చంద్రచూడ మహారాజుకి ప్రత్యక్షమయ్యాడు. చంద్రచూడ మహారాజా, నిర్మలమైన నీ నిష్టకు మెచ్చుకున్నాను. ఏం వరం కావాలో కోరుకో అన్నాడు చంద్రుడు. ఆ చల్లని పలుకులు తన చెవులకు అమృతపు చినుకుల్లాగా సోకగా చంద్రచూడు కళ్ళి విప్పి చూశాడు. ఎదురుగా దివ్యాభరణ భూషితుడై శిరస్సు మీద చంద్రమండలము జాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ ఉండగా అమృత కిరణాలతో పరివేష్టించబడిన చంద్రదేవుడు ఆ మహారాజుకి కన్నుల పండుగ చేశాడు. ఆ దివ్యపురుషుడి శరీరం నుంచి వెలువడే కాంతి పుంజాలకు ఇంద్రకీల పర్వతము పట్టపగల్లాగా వెలిగిపోసాగింది. చంద్రచూడ మహారాజు శరీరంలోని జవసత్వాలు యథాపూర్వకంగా చైతన్య తేజస్సులతో వెలుగుందాయి. కృశించిన శరీరము దృఢమై ఉత్సాహకాంతులతో వెళ్లి విరిసింది. భక్తి ప్రపత్తులతో చేతులు జోడించి చంద్రచూడు లేచి నిల్చున్నాడు. దేవా, ఇంతకాలానికి నా ఆరాధన ఫలించి నీ సందర్శన భాగ్యం నాకు కలిగింది. వంశోద్ధారకుడు, సద్ధర్మపరుడు, ప్రతాపవంతుడు అయిన పుత్రుని నాకు అనుగ్రహించు అని ప్రార్థించాడు చంద్రచూడు. చంద్రచూడ, నీ కోరిక ప్రకారము జరిపించటము నాకు వేడికే అయినా అలా జరగకపోతున్నందుకు విచారిస్తున్నాను. నా వరం వలన నీకు సత్పుత్రుడు జన్మిస్తాడు. కానీ ఆ బాలకునిలో నువ్వు ఆశించే ప్రతాప గుణము ఉండదు. నా వంటి మృదు స్వభావుడు, సర్వజన మనోభిరాముడు మాత్రమే అవుతాడు. అదీగాక నువ్వు మీ మహామంత్రి ప్రేరేపించకముందు నా పట్ల అనుమానాన్ని నింపుకొని ఆలోచించావు. ఆ దోషం కూడా నీ కుమారునికి సంక్రమించి ఈ బాధలకు గురిచేస్తుంది. ఇప్పటికీ విధి విధానం ఇంతే, శుభమస్తు అని దీవించి చంద్రుడు మాయమయ్యాడు. చంద్రుడు చెప్పిన మాటలు చంద్రచూడ మహారాజు మనసులో కలకలాన్ని కలిగించాయి. పుత్రుని పవిత్ర స్వరూపము కనులలో కదులాడుతూ ఉండినా ఏదో అసంతృప్తి రంపపు కోతి అయి బాధిస్తుండగా ఇంద్రకీల పర్వతం నుంచి క్రిందకు దిగాడు. తపస్సు నుంచి తిరిగి రాగానే చంద్రచూడ మహారాజు మతిమంత మహామంత్రికి చంద్రుడు తనతో చెప్పిన మాటలు వివరించాడు. అప్పటి నుంచి మహామంత్రికి కూడా తీరని విచారం పట్టుకుంది. పౌరుష గుణం లేని తమ యువరాజుకు ఎన్ని సద్గుణాలుంటే మాత్రం ఏం లాభము? మహారాజుకు జన్మించబోయే బాలునికి పరాక్రమ గుణం సంక్రమింపచేయాలంటే తానేం చేయాలి? మహామంత్రి మనసులో అనుక్షణము ఇదే ఆలోచన మెదులుతూ ఉండేది. ప్రతిదినము ఎన్నోసార్లు చంద్రుణ్ణి మనసులో ధ్యానించుకునేవాడు. తమ యువరాజుకి శౌర్యగుణం కూడా అలవడేటట్లు చేయమని. ఇలా కొద్ది రోజులు గడిచాక ఒకనాడు ఒక యోగి మహామంత్రి భవనానికి వచ్చాడు. ఆ యోగికి మహామంత్రి భక్తి శ్రద్ధలతో పాదపూజ చేశాడు. ఆ తర్వాత తన మనోవేదనను గురించి యోగితో వివరంగా చెప్పాడు. యోగి అతన్ని వాత్సల్య దృష్టిలతో చూస్తూ, మహామంత్రి, నిష్కల్మషమైన నీ రాజభక్తికి సంతోషించాను. నీకు హితం కోరి నీ ప్రభువుకు సహాయకారి కాగల ఒక సూచనను ఇస్తున్నాను. దానిని నువ్వు పాటించగలిగితే నీ మనోవేదన ఉపశమించగలదు అన్నాడు. మహాత్మా, మీరు సూచించబోయే ఆజ్ఞను తలదాల్చి ఆచరిస్తాను. నా ప్రభువుకు, నా ప్రజలకు ఉపయోగపడే ఏ త్యాగాన్నైనా చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఆనతి ఇవ్వండి స్వామి అని వినయంగా అర్థించాడు మహామంత్రి. అయితే విను, ఇప్పటి నుంచి నువ్వు ప్రతిదినము సూర్యోదయానికి ముందుగానే నిద్ర లేవాలి. స్నానాదులు నిర్వర్తించుకుని శుచివై సూర్యోదయ వేళలో సూర్యోపాసన చేయాలి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు తెలుసుకుందువు గాని అన్నాడు యోగి చిరునవ్వుతో. అలాగే స్వామి, తపస్సుతో మా మహారాజు చంద్రదేవుణ్ణి మెప్పించినట్లే ఉపాసనతో నేను సూర్యదేవుణ్ణి మెప్పిస్తాను అని మహామంత్రి శిరస్సు వంచి కళ్ళు మూసుకొని ఆ యోగికి నమస్కరించాడు. కొన్ని క్షణాల తర్వాత మహామంత్రి కళ్ళు తెరిచి తల ఎత్తి చూసేసరికి యోగి పీఠం మీద లేడు.
కిరణపుంజాలని ఉపసంహరించుకుంటూ అప్పుడే అంతర్ధానమవుతున్న చంద్రబింబం కనిపించింది. ఆ యోగి ఎవరో మహామంత్రికి అప్పుడు అర్థమైంది. ఆనందంతో అతడి అంతరంగము పొంగిపోయింది. చంద్రుడు ఆదేశించినట్లు మతిమంత మహామంత్రి ప్రతిదినము అతి కఠినమైన నియమనిష్టలతో మనస్సులో ఏకాగ్రత ఏర్పరుచుకొని సూర్యదేవుణ్ణి ఆరాధించసాగాడు. కొంతకాలం గడిచాక ఒకనాటి ఉదయాన సూర్యుడు మహామంత్రికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. మహామంత్రి సూర్యునికి భక్తి వినయాలతో నమస్కరించి, దేవా, సర్వజీవకోటులకు ప్రత్యక్షమూర్తివి, కర్మసాక్షివి అయిన నీకు తెలియని విశేషాలేమున్నాయి? నీ సోదరుడైన చంద్రదేవుని అనుగ్రహం వలన మా మహారాజుకు జన్మించబోయే చిన్నారి యువరాజులో నీ పౌరుష ప్రతాప శక్తిని ప్రవేశపెట్టు. చీకట్లను పారద్రోలేందుకు నీ మూర్తి ఎంత ప్రచండమో, దుర్మార్గులను హతమార్చేందుకు యువరాజు పరాక్రమము అంత ప్రచండంగా ఉండేటట్లు వరం ప్రసాదించు అని ప్రార్థించాడు. మతిమంత మహామంత్రి, అన్నదమ్ములమైనప్పటికీ నేను, మా చంద్రుడు సృష్టికర్త నిర్ణయించిన కొన్ని నిబంధనలకు లోబడి ఉన్నాము. ఒకరి శక్తిని మరొకరికి కించపరచడం కానీ పెంచడం కానీ మేం చేయకూడదు. స్వార్థం లేని నీ రాజభక్తికి ప్రతిఫలంగా నీ రాజకుటుంబానికి శ్రేయస్సును కలిగించే మరో వరాన్ని నీకు ప్రీతిపూర్వకంగా ఇస్తున్నాను. నా వరం వలన నీకు సాహసవంతుడు, శౌర్యవంతుడు అయిన సత్పుత్రుడు జన్మిస్తాడు. ఆ చిరంజీవి పరాక్రమము మీ యువరాజు జీవితం చుట్టూ పెట్టని కోటగోడలా ఉంటుంది. నీ ఉపాసనకి మెచ్చి నాకు పరిమితమైనంత వరకు ఈ వరాన్ని మాత్రం నీకు ఇస్తున్నాను. శుభం కలుగునుగాక అని సూర్యుడు అంతర్ధానమైపోయినాడు. తానొకటి దలిస్తే దైవం మరొకటి తలిచిందన్న సామెత తన పట్ల సూర్యుడు సార్థకం చేయగా మతిమంత మహామంత్రి పూర్తి ఆనందాన్ని పొందలేకపోయాడు. అయితే తన కుమారుడి ద్వారా తన ప్రభువుకి ఆ మాత్రమైన సేవ చేయబోతున్నానన్న సంతృప్తి మాత్రము మహామంత్రికి ఏర్పడింది. సంవత్సరం గడిచేసరికి చంద్రచూడ మహారాజుకి చంద్రుడి వరం వలన నెల బాలకుడు వంటి బాలకుడు జన్మించాడు. ఆ సమయంలోనే మతిమంత మహామంత్రికి కూడా సూర్యుని వరం వలన తేజోవంతుడైన ఓ చక్కని బాలుడు కలిగాడు. ఆ బాలకులిద్దరికీ జాతక కర్మలు నిర్వర్తింపజేసి మహారాజు తన కుమారుడికి చంద్రపాలుడు అని, మంత్రి కుమారుడికి సూర్యప్రతాపుడని పేర్లు పెట్టాడు. పుత్రుల జన్మోత్సవాన్ని పురస్కరించుకొని చంద్రచూడ మహారాజు నగరమంతా వేడుకలు జరిపించాడు. క్రమక్రమంగా 5 సంవత్సరాలు గడిచాయి. చంద్రచూడ మహారాజు చంద్రపాలునుకుని, సూర్యప్రతాపునుకుని శాస్త్ర విద్యలను నేర్పేందుకు వేర్వేరుగా గురువులను నియమించి విద్యాభ్యాసం చేయించాడు. రాజకుమారుడు అన్ని విద్యల్లో ఆసక్తి చూపించేవాడు, కానీ ఆయుధ విద్యలంటే అపరిమితంగా భయపడిపోయేవాడు. కత్తిని కానీ బాణాన్ని కానీ మరే మారణాయుధాన్ని కానీ చూడగానే భయంతో గజగజలాడిపోయేవాడు. మంత్రి కుమారుడు మాత్రము అన్ని విద్యలతో పాటు ఆయుధ విద్యలను కూడా అత్యంత దీక్షతో అభ్యసించసాగాడు. ప్రత్యేకించి అస్త్ర విద్యల్లో గురువు ఒకటి చెబితే తాను 10 గ్రహిస్తూ విలువిద్యల్లో కత్తిసాములో నేర్పరి కాసాగాడు. రాజుపుత్రుడు, మంత్రిపుత్రుల విద్యాభ్యాసంతో మరో 10 సంవత్సరాలు గడిచిపోయాయి. విద్యామందిరంలో ఉన్న, విహార మందిరంలో ఉన్న, ఆహార మందిరంలో ఉన్న, శయన మందిరంలో ఉన్న చంద్రపాలుణ్ణి విడిచిపెట్టి సూర్యప్రతాపుడు ఒక్క క్షణం కూడా ఉండేవాడు కాదు. పుత్రులిద్దరికీ పరస్పరం ఉండే అన్యోన్యానురాగాలు చూసి మహారాజు, మహామంత్రి మురిసిపోయేవారు. చంద్రపాలుడు, సూర్యప్రతాపుడు ఒకనాడు ఊరి చివర ఉన్న ఉద్యానవనానికి విహారానికే వెళ్లారు. వారి వెంట కొంతమంది రాజభటులు కూడా వెళ్లారు. రాకుమారుడు, మంత్రి కుమారుడు ఉద్యానవనంలో ఆడుకుంటూ ఉండగా రాజభటులు ఓ మంటపం దగ్గర కూర్చొని పులిగీతం ఆడుకోసాగారు. కొంతసేపు కోతి కొమ్మచ్చి, దాగుడు మూతలు, చెడుగుడు మొదలైన ఆటలు ఆడిన తర్వాత సూర్యప్రతాపుడు, చంద్ర, బొండుమల్లె పువ్వును నీ తల మీద ఉంచుతాను, నువ్వు కదలకుండా ఇక్కడే నిల్చోవాలి అంటూ ఓ బొండుమల్లె పువ్వును చంద్రపాలుడి తల మీద ఉంచి కొంచెం వెనక్కి వెళ్ళాడు సూర్యప్రతాపుడు. అక్కడే ఉన్న ధనస్సుని, బాణాన్ని తీసుకున్నాడు. చంద్రపాలుడు సూర్యప్రతాపుని చేతిలో ఉన్న బాణాన్ని చూడగానే భయపడిపోతూ, ప్రతాప, ఎందుకు ఆ బాణాన్ని తీశావు అని అడిగాడు. బాణాల్ని, కత్తుల్ని చూస్తే నీకు భయం పోవటానికి నేనొక కొత్త పద్ధతిని కనిపెట్టానులే చంద్ర. నువ్వు కదలకుండా అలాగే నిల్చో,
నేను బాణంతో నీ తల మీద బొండుమల్లె పువ్వును కొడతాను అన్నాడు సూర్యప్రతాపుడు బాణాన్ని సవరించుకుంటూ. ఆ మాటలు వినగానే చంద్రపాలుడికి ముచ్చెమటలు పోశాయి. శరీరము కంపించిపోయింది. అతడు దీనంగా సూర్యప్రతాపుణ్ణి చూస్తూ, ప్రతాప, నీకేమైనా మతిపోయిందా? బొండుమల్లెకు తగలకుండా గురి తప్పి నా తలకు నీ బాణం తగిలితే ఇంకేమైనా ఉందా? నీకంతగా బాణాలు పిచ్చి ఉంటే ఆ చెట్టు కొమ్మనో రెమ్మనో ఆకునో కొట్టుకో అని తన తల మీద ఉన్న బొండుమల్లె పువ్వును తీసి విసురుగా సూర్యప్రతాపుని మీదకి విసిరి విసుగ్గా కొంచెం పక్కకు నడిచాడు. అలా వెళ్ళి ఎదురుగా చూపులు సారించి మళ్లీ భయంతో వణుకుతూ సూర్యప్రతాపుని దగ్గరికి పరిగెత్తాడు చంద్రపాలుడు. ఏమైంది చంద్ర, ఎందుకలా భయపడుతున్నావు? పోనీ బాణం పక్కన పారేస్తాలే అంటూ సూర్యప్రతాపుడు తన చేతిలోని విల్లమ్ములను క్రింద పారేశాడు. ఉష్, మెల్లగా మాట్లాడు ప్రతాప, అక్కడ పులి ఉంది అన్నాడు చంద్రపాలుడు మెల్లగా. పులి ఉందా? ఎక్కడా, నాకు చూపించు అన్నాడు సూర్యప్రతాపుడు. ఎందుకు? చూసేం చేస్తావు? చంపేస్తాను. అమ్మ బాబోయ్, అక్కడికి వెళితే ఆ పులే మనల్ని చంపేస్తుంది. మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం పదా ప్రతాప, పద పద. చంద్రపాలుడి భయం చూసి ప్రతాపుడు జాలిపడ్డాడు. తన మిత్రుడిలో ఇంత పిరికితనం ఎందుకు వెళ్ళు పాతుకుపోతుందోనని బాధపడ్డాడు. అయితే ఇటువంటి సందర్భాలలోనే అతడికి ధైర్యాన్ని పౌరుషాన్ని బోధించాలి అనుకున్నాడు. చంద్ర, ఆ పులిని ఏమీ చేయను, ఒక్కసారి నేను కూడా చూస్తాను పదా అన్నాడు. చూడగానే వెంటనే వెళ్ళిపోవాలి సుమా. అలాగే, అయితే అడుగులు చప్పుడు కాకుండా మెల్లగా నడువు అని చంద్రపాలుడు సూర్యప్రతాపుని చెయ్యి పట్టుకొని అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచాడు. అదుగో, ఆ చెట్టు పక్కన ఎలా పొంచి ఉందో చూడు ప్రతాప అన్నాడు సన్నని స్వరంతో చంద్రపాలుడు. సూర్యప్రతాపుడు ఎదురుగా చూసి బిగ్గరగా నవ్వాడు. అతని నవ్వుకు ఉలిక్కిపడి ఎదురుగా చెట్టు పక్కన ఉన్న ఓ గండు పిల్లి చటుక్కున పక్కకు దూకి చెట్లలో అదృశ్యమైపోయింది. చంద్రపాలుడు విపరీతంగా వణికిపోతూ, అయ్యో, ఎంత పని చేశావు ప్రతాప, ఆ పులి వెళ్ళి ఇంకో పులిని తీసుకొస్తుందేమో, మనం త్వరగా ఇక్కడి నుంచి పారిపోదాం పదా, సమయానికి మన భటులు కూడా ఎక్కడో ఉండిపోయారు అన్నాడు. సూర్యప్రతాపుడు నవ్వు ఆపుకుంటూ, చంద్ర, అది పులని నీకెవరు చెప్పారు అని అడిగాడు. ఎవరో చెప్పడం ఏమిటి? గురువుగారు పులిని గురించి పాఠం చెప్పారుగా, పులి బొమ్మను కూడా గీసి చూపించారు కదా, అప్పుడే మర్చిపోయావా అన్నాడు చంద్రపాలుడు. పులిని గురించి చెప్పినట్లు పిల్లిని గురించి కూడా చెప్పారు, ఆ విషయం మర్చిపోయావా అన్నాడు సూర్యప్రతాపుడు. చంద్రపాలుడు కొన్ని క్షణాలు ఆలోచించి, అయితే ఇది అంటూ నసుగుతూ ఉండగా పిల్లి అని మళ్ళీ నవ్వాడు సూర్యప్రతాపుడు. వెంటనే అతని నవ్వును సవాలు చేస్తున్నట్లు ఆ పరిసర ప్రాంతం నుంచి ఓ పెద్ద పులి గాండ్రింపు భయంకరంగా వినపడింది. ఆ గాండ్రింపు వినగానే సూర్యప్రతాపుడు ముఖం గంభీరంగా మార్చుకొని నలువైపులా చూడసాగాడు. అదేంటి ప్రతాప, పిల్లి మ్యావ్ మ్యావ్ అంటదని మన గురువుగారు చెప్పారు గాని ఇలా గుండెలు అవిసిపోయేటట్లు అరుస్తుందని చెప్పలేదు కదా అన్నాడు గుండె దడదడలాడుతుండగా చంద్రపాలుడు. ఇప్పుడు నిజంగా పెద్ద పులే వస్తుంది చంద్ర, నువ్వు భయపడకుండా ఆ చెట్టు దగ్గర నిల్చొని ఉండు, నేను ఆ పులిని ఎలా చంపుతానో చూద్దువు గాని అని సూర్యప్రతాపుడు వొరనించి తళతళలాడుతున్న కత్తిని దూశాడు. వద్దు మిత్రమా, నా మాట విను, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా, ఆ పులి నిన్నేమైనా చేస్తే నేను బ్రతకలేను అని చంద్రపాలుడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా ఓ పెద్ద పులి తెల్లని కూరలు సాచి తీవ్ర దృష్టిలతో సూర్యప్రతాపుణ్ణి చూస్తూ ఓ పొదరిల్లు చాటు నుంచి బయటికి వచ్చింది. దానిని చూడగానే చంద్రపాలుడు భీతచిత్తుడై పక్కనే ఉన్న చెట్టు చాటుకు పరిగెత్తాడు. అక్కడ నక్కి దాక్కొని తల కొద్దిగా వారకు తిప్పి పెద్ద పులిని చూశాడు. ఆ పులి నిల్చున్న చోటు నుంచి ఒక ఉదుటున గాండ్రుమని పెడబొబ్బలు పెడుతూ సూర్యప్రతాపుని మీదకి లంఘించింది. సూర్యప్రతాపుడు అత్యంత చాకచక్యంతో పక్కకు తప్పుకొని కత్తితో పెద్ద పులి కాలికేసి కొట్టాడు. కాలికి గాయం కాగా ఆ పెద్ద పులి ఉద్యానవనం ప్రతిధ్వనించేటట్లు మరింత గట్టిగా గాండ్రిస్తూ అవతలి వైపుగా క్రిందపడి క్షణంలో మళ్లీ లేచి సూర్యప్రతాపుని మీదకి దూకింది. పులి ప్రవర్తనను 1000 కళ్ళతో కనిపెడుతున్న సూర్యప్రతాపుడు ఈసారి కత్తితో దాని ముఖానికేసి కొట్టాడు. ఆ దెబ్బకు పులి ముఖమంతా రక్తసిక్తమై ఎర్రబడిపోయింది. చెట్టు చాటున ఉన్న చంద్రపాలుడు ఊపిరి బిగబట్టి చూస్తుండగా పులి క్రిందపడి
మళ్ళీ ఎగిరి సూర్యప్రతాపుని చేతిలోని కత్తిని ఎగరగొట్టింది. ప్రతాపా అని ఎలుగెత్తి చంద్రపాలుడు దుఃఖంతో ఆక్రోశించాడు. చంద్రపాలుని ఆర్తనాదం వింటూనే సూర్యప్రతాపుడు పెద్ద పులి తన కత్తిని ఎగరగొట్టి మళ్ళీ తన మీదకి దూకగానే చటుక్కున నేల మీద బోర్లపడిపోయాడు. అలా పడిన వెంటనే గబగబా దొర్లుకుంటూ తన కత్తి దగ్గరకు చేరుకున్నాడు. పెద్ద పులి భీకరంగా అరుస్తూ మళ్ళీ సూర్యప్రతాపుడి మీదకు దూకింది. అప్పటికే తన కుడి చేతిలోకి కత్తిని అమర్చుకున్న సూర్యప్రతాపుడు కత్తిని బలంగా ఆ పులి కుత్తుకకేసి విసిరాడు. ఆ వ్రేటికి గొంతుక సగం దాకా తెగి పెద్ద పులి ఆర్తనాదం చేస్తూ దబ్బున భూమి మీద పడింది. కొన్ని క్షణాలకే అది విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది. సూర్యప్రతాపుడు భూమి మీద నుంచి లేచాడు. ఒళ్ళు దులుపుకుంటూ పులి దగ్గరికి నడిచాడు. చంద్రపాలుని వైపు చూసి, చంద్ర, ఇక బయటికి రా, పెద్ద పులి చనిపోయింది అన్నాడు సూర్యప్రతాపుడు. పూర్తిగా చచ్చిపోయిందా? ఇంకా కొన ఊపిరి లాంటిదేదైనా ఉందా చంద్ర అని అడిగాడు చంద్రపాలుడు చెట్టు దగ్గర నుంచే. పూర్తిగా చచ్చిపోయింది గాని ముందు నువ్వు అక్కడి నుంచి ఇలా రా అని సూర్యప్రతాపుడు కాలితో పులి శవాన్ని అటు ఇటు కదిపాడు. చంద్రపాలుడు చెట్టుచాటు నుంచి సూర్యప్రతాపుని దగ్గరికి వచ్చాడు నెమ్మదిగా. అబ్బా, నువ్వు ఒట్టి మొండివాడివి ప్రతాప. పెద్ద పులి నీ చేతిలోని కత్తిని ఎగరగొట్టినప్పుడు నీకెలా ఉందో గాని నాకు మాత్రము పై ప్రాణాలు పైనే పోయాయనుకో అన్నాడు చంద్రపాలుడు. అలా అనుకు చంద్ర, నీలో ప్రవహిస్తున్నది రాజరక్తం. దుష్ట మృగాల మీదకి, దుర్మార్గుల మీదకి అది ఉరకలు వేస్తూ విజృంభించాలి గాని ఇలా పిరికితనాన్ని కొని తెచ్చుకోకూడదు. ధైర్యం తెచ్చుకుంటే నువ్వు ఇంతకంటే పెద్ద పెద్ద పనులు అవలీలగా చేయగలవు అన్నాడు సూర్యప్రతాపుడు. వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగానే వాళ్లకు కాపలాగా వచ్చిన భటులు చేతులతో ఆయుధాలు పట్టుకొని అక్కడికి వచ్చారు. ఒక భటుడు పరుగు పరుగున చంద్రపాలుని సమీపించి, యువరాజా, మీరు మంత్రి కుమారులు ఆ చెట్టు ధరలో దాక్కోండి. ఈ ప్రాంతాలలో పెద్ద పులి తిరుగుతూ ఉంది. ఇప్పుడే దాని అరుపులు విన్నాం. ఆ పులిని మేము చంపేసిన తర్వాత బయటికి వద్దురుగాని అన్నాడు. ఏడిశారు చచ్చు దద్దములు. పెద్ద పులిని చంపడానికి వచ్చారట. దొంగలు పడిన 6 నెలలకు కుక్కలు మురిగినట్లు. అదుగో మన సూర్యప్రతాపుని చేతిలో ఆ పెద్ద పులి చచ్చిపడింది చూడండి. ఆ చచ్చిందాన్నే మీరు చంపండి అన్నాడు చంద్రపాలుడు వెటకారంగా. ఆ భటులు క్రింద చచ్చిపడి ఉన్న పెద్ద పులిని చూసి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. చంద్రపాలుడిలో ఏర్పడిన పిరికితనం పోగొట్టాలని మహారాజు, మహామంత్రి ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ అవన్నీ బూడిదలో పోసిన పన్నీరైపోయాయి. తన ప్రాణమిత్రుడు, ప్రభుపుత్రుడు అయిన చంద్రపాలునిలో పౌరుషము, పరాక్రమము కలిగించాలని సూర్యప్రతాపుడు కూడా శతవిధాలుగా ప్రయత్నించసాగాడు. అతడు ప్రతిదినము యువరాజుని వెంటబెట్టుకుని రాజధానికి దగ్గరలో ఉన్న అడవుల్లోకి, కొండల్లోకి వెళ్ళేవాడు. ఒకనాడు రాకుమారుడు, మంత్రి కుమారులు ఇద్దరూ గుర్రం మీద పాపి కొండలకేసి బయలుదేరారు. చంద్రపాలుడు సూర్యప్రతాపుని వెనక కూర్చొని 2 చేతులతో అతని భుజాల్ని గట్టిగా పట్టుకొని ఉన్నాడు. గుర్రాన్ని అంతకంతకు వేగంగా పరిగెత్తించసాగాడు సూర్యప్రతాపుడు. ప్రతాప, గుర్రాన్ని మెల్లగా పరిగెత్తించు, నాకసలే భయం. ఇది మనల్ని కింద పడేస్తుందేమో అన్నాడు. కానీ సూర్యప్రతాపుడు చంద్రపాలునిలో ఉన్న భయాన్ని పోగొట్టాలన్న ఉద్దేశంతో, పర్వాలేదు చంద్ర, నా భుజాలు గట్టిగా పట్టుకున్నావుగా, కంగారుపడి చేతులు మాత్రం విడిచిపెట్టకు అని గుర్రాన్ని మరింత వేగంతో పరిగెత్తించసాగాడు. చంద్రపాలుడు భయపడుతూ గట్టిగా చేతులు అలాగే పట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. అశ్వము పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక లోయ పై భాగాన నిల్చుంది. చంద్రపాలుడు గుర్రం నిలబడగానే కళ్ళు తెరిచాడు. సూర్యప్రతాపుడు కళ్ళెం పట్టుకొని అటు ఇటు చూస్తున్నాడు. చంద్రపాలుడు అతన్ని భుజం పట్టుకొని ఊగిస్తూ, ఇదేమిటి ప్రతాప, ఇక్కడికి తెచ్చి గుర్రాన్ని ఆపుచేశావేంటి? గుర్రం బెదిరి అటు ఇటు పరిగెత్తితే ఆ అగాధంలో పడి నామరూపాలు లేకుండా పోతాము అన్నాడు భయపడుతూ. కానీ చంద్రపాలుని మాటలు సూర్యప్రతాపునికి వినిపించినా అతడు తలను వెనక్కి తిప్పలేదు. తదేకంగా దూరానికేసి చూస్తున్నాడు. క్రింద లోయలో ఒక సన్నని కాలిబాటెంబడి కొన్ని గుర్రాలు వరుసగా ప్రయాణిస్తున్నాయి. ఆ గుర్రాల వీపుల మీద ఒక్కొక్క భయంకర రూపుడు, కొన్ని మూటలు కనిపిస్తున్నాయి. ఆ గుర్రాలు దాదాపు 50 దాకా ఉండవచ్చు. వాళ్ళెవరై ఉంటారో, అలా రహస్యంగా ఎక్కడికి పోతున్నారో ఊహించడానికి సాధ్యం కాని విషయమైపోయింది సూర్యప్రతాపుడికి.
ధర్మాత్ముడైన చంద్రచూడ మహారాజు పాలించే వెంగీ రాజ్యంలో అక్రమము అన్యాయము జరగటానికి వీలులేదు. ఈ గుర్రాల మీద వెళుతున్న వాళ్ళు సమాజానికి హాని కలిగించే ఏ దొంగలు అరాచకవాదులు అయి ఉంటారు. వీళ్లను వదిలిపెట్టకూడదు. అయితే తనొక్కడు వీళ్ళందరినీ ఎదుర్కొంటే విజయం సాధించగలడా? అదీగాక తన మిత్రుడికి యుద్ధం అంటే భయం. ఎక్కడైనా సురక్షిత ప్రదేశంలో ఉంచి ఆ అశ్వికుల సంగతేంటో కనుక్కోవాలి. అలా ఆలోచించి సూర్యప్రతాపుడు గుర్రాన్ని అక్కడికి దగ్గరగా ఉన్న ఓ జువ్వి చెట్టు దగ్గరికి పోనిచ్చాడు. చంద్ర, నేను కొంచెం సేపట్లో తిరిగి వస్తాను. వచ్చేదాకా ఈ చెట్టు క్రింద కూర్చొని ఉంటావా అని అడిగాడు సూర్యప్రతాపుడు వెనక్కి తిరిగి చంద్రపాలుని చూస్తూ. అమ్మో, ఈ కొండలు అడవులు లోయలు చూస్తుంటే నాకు భయం వేస్తోంది. నేను కూడా నీ వెంటే వస్తాను ప్రతాప, నన్ను కూడా తీసుకువెళ్ళు అన్నాడు చంద్రపాలుడు. కానీ సూర్యప్రతాపుడికి చంద్రపాలుని వెంట తీసుకువెళ్ళటం అంత మంచిది కాదని ముందే ఆలోచన వచ్చి ఉన్నందువలన ఎలాగైనా చంద్రపాలుని ఒప్పించి ఆ చెట్టు దగ్గరే ఉంచిపోవాలన్న ఉద్దేశంతో, నేను వెళ్లే చోట పెద్ద పులులు ఉన్నాయి చంద్ర అన్నాడు సూర్యప్రతాపుడు. పెద్ద పులులా? అమ్మో, అయితే నేను రాను. ఆ మాటకొస్తే నువ్వు వెళ్ళటం కూడా అంత మంచిది కాదు ప్రతాప అన్నాడు చంద్రపాలుడు. చెప్పానుగా, అక్కడ ఓ ముఖ్యమైన పని ఉందని. అందువల్ల నేను తప్పనిసరిగా వెళ్ళాలి అన్నాడు సూర్యప్రతాపుడు. అయితే నన్ను మన ఊళ్ళో దిగబెట్టి ఆ తర్వాత నీ పని చూసుకో అన్నాడు చంద్రపాలుడు. అలా కాదు, నేను నిన్ను ఊళ్ళో దిగబెట్టి వచ్చేలోగా ఇక్కడి పనులు చెడిపోతాయి. నా మాట విను, త్వరలో వస్తాగా. ఇక్కడ నీకేం భయం లేదు అన్నాడు సూర్యప్రతాపుడు. అయితే త్వరగా వస్తావా? చంద్రపాలుడు సూర్యప్రతాపుని మనస్సు కష్టపెట్టడానికి ఇష్టపడక మెత్తబడుతూ అన్నాడు. ఓ, నిన్నిక్కడ ఒంటరిగా ఉంచి నేను ఆలస్యం చేస్తానా? త్వరగానే వస్తానులే అని సూర్యప్రతాపుడు గుర్రం నుంచి తాను దిగి చంద్రపాలుని కూడా దించాడు. ఆ రావి చెట్టు క్రింద ఉన్న పచ్చికలో చంద్రపాలుడు కూర్చోగానే సూర్యప్రతాపుడు అశ్వాన్ని అధిరోహించి చంద్రపాలుడికి మరోమారు ధైర్యం చెప్పి అక్కడి నుంచి అశ్వాన్ని కదిలించాడు. గుర్రం ఏటవాలుగా ఉన్న ఆ కొండ మీద కొంత దూరం నెమ్మదిగా పయనించి అక్కడి నుంచి లోయలోకి దిగటం మొదలుపెట్టింది. ఆ గుర్రాల మీద ఒక్కొక్క రాక్షసుడిని తలపించే విధంగా ఒక్కొక్క వ్యక్తి కూర్చొని ఉన్నాడు. ఆ వ్యక్తుల దగ్గర భయంకరమైన ఆయుధాలు కూడా ఉన్నాయి. మద్యం తాగినందువలన వారందరి కళ్ళు ఎర్రగా భయంకరంగా ఉన్నాయి. గుర్రాల మీద ఉన్న మూటలు కూడా చాలా బరువుగా ఉండటం వలన అవి మెల్లగా నడుస్తున్నాయి. సూర్యప్రతాపుడు తన గుర్రాన్ని వాళ్లకు కొంత దూరంలోనే ఒక చెట్టు చాటున నిలవరించి వాళ్ళు ఎలా వెళతారో, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలో ఊహిస్తున్నాడు. దగ్గరగా వచ్చి వాళ్ల వాలకాలు చూడగానే వాళ్ళంతా పచ్చి నెత్తురు తాగే రాక్షసుల్లాంటి వాళ్ళని, మంచితనానికి బద్ధ శత్రువులని భావించాడు. ఊళ్లను కొల్లగొట్టే గజదొంగలై ఉంటారని కూడా అతడు వాళ్ళని చూడగానే ఊహించుకున్నాడు. ఆ విధంగా సూర్యప్రతాపుడు చెట్టు చాటున గుర్రం మీద కూర్చొని చూస్తుండగానే గుర్రాలు కొంత దూరం పైనుంచి ఓ పెద్ద గుహలోకి వెళ్ళిపోయాయి. సూర్యప్రతాపుడు కూడా మెల్లగా తన గుర్రాన్ని కదిలించి ఆ గుర్రాలు వెళ్ళిన దిశకే తను కూడా ప్రయాణం కొనసాగించాడు. చంద్రపాలుడు ఆ పాపికొండల్లోని జువ్వు చెట్టు క్రింద కాసేపు కూర్చొని సూర్యప్రతాపుడు రాకపోవడంతో విసుగు పుట్టి అక్కడి నుంచి లేచి అటు ఇటు తిరగటం మొదలుపెట్టాడు. ఈ ప్రతాపుడు ఎప్పుడూ ఇంతే. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒకటి చెయ్యందే ఊరుకోడు. ఇక్కడ మానవ మాత్రుడెవడూ తిరగటం లేదు. ఏ సింహమో పులో వచ్చి నా మీద పడితే ఇక్కడ నాకు దిక్కెవరు? ఇంకెప్పుడు ప్రతాపుడి వెంట ఇలా అడవుల్లోకి కొండలోకి రాకూడదు అనుకుంటూ చంద్రపాలుడు సూర్యప్రతాపుని రాక కోసం నిరీక్షిస్తూ క్షణక్షణానికి అటూ ఇటూ చూస్తూ అసహనంతో గడపసాగాడు. ఆ సమయంలో 4 వ్యక్తులు గుర్రాల మీద ఆ దారిన వస్తూ జువ్వి చెట్టు దగ్గర ఉన్న చంద్రపాలుని చూస్తూ ఆశ్చర్యంతో ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని గుర్రాలని అక్కడికి నడిపించారు. ఆ వ్యక్తులు తన దగ్గరికి వస్తూ ఉండటం చూడగానే చంద్రపాలుడికి ముచ్చెమటలు పోశాయి. అతడు భయంతో వణికిపోతూ వారినే చూడసాగాడు. జువ్వి చెట్టు దగ్గరికి రాగానే ఆ వ్యక్తులు 4 క్రిందకి దిగారు. ఒరే, మనం బయలుదేరిన వేళ విశేషము మంచిది కాదని తిట్టుకున్నాం. అమ్మవారికి బలివ్వటానికి చక్కని కుర్రాడు దొరికాడు అన్నాడు ఒకడు చంద్రపాలుని నకసిక పర్యంతం పరీక్షగా చూస్తూ. అవును, ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎక్కడెక్కడో తిరిగి వేసారిపోయాం. తన నైవేద్యం ఇక్కడే ఉందని
అమ్మే మన మనసులకు చెప్పి మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చింది అన్నాడు ఇంకొకడు. ఇంకా చూస్తారేరా, గుర్రాన్ని ఇరగ్గట్టేసి గుర్రం మీద పడేయక అవతల మన వాళ్ళంతా కూడా దోపిడీల నుంచి గుహలకు చేరుకొని ఉండుంటారు. మనమే ఆలస్యం చేస్తున్నామని దొర మన మీద మండిపడుతూ ఉంటాడు అన్నాడు మరొకడు. వాళ్ళ మాటలు వినగానే చంద్రపాలుడు అయోమయంగా వాళ్ళని చూడసాగాడు. తనను అమ్మోరికి బలిపెట్టడానికి వాళ్ళు ఎత్తుకుపోవటానికే వచ్చారన్న విషయం తెలియగానే అతని గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. కానీ లేడిపిల్ల భయము వేటగాళ్ళకి జాలి పుట్టించదు కదా. ఆ నలుగురిలో ఒకడు చంద్రపాలుణ్ణి తన దట్టీతో చేతులు వెనక్కి విరిచికట్టి గుర్రం మీద పడవేశాడు. తక్కిన ముగ్గురు తమ గుర్రాలను ఎక్కగానే చంద్రపాలుణ్ణి తన గుర్రం మీద ఉంచుకున్న వ్యక్తి కూడా గుర్రం ఎక్కి కదిలించాడు. చంద్రపాలుడు ఆ ప్రదేశమంతా మారుమ్రోగేటట్లు దీనంగా బిగ్గరగా ఏడుస్తూ ఉండగా గుర్రాలు 4 అక్కడి నుంచి బయలుదేరాయి. సూర్యప్రతాపుడు ఆ గుహ ముందు తన గుర్రాన్ని దిగి అటు ఇటు చూశాడు. పెద్ద పెద్ద చెట్లు ఆ గుహ ముఖద్వారం ముందు అతనికి కనిపించాయి. వెంటనే గుర్రాన్ని ఓ చెట్టు చాటికి తోలి అతడు పిల్లిలా అడుగులో అడుగు వేసుకుంటూ మెల్లగా గుహ లోపలికి వెళ్ళాడు. ఆ గుహలో ఎన్నో దివిటీలు వెలుగుతున్నాయి. మద్యాలు మాంసాలు నింపిన గంగాళాలు చాలా కనిపించాయి సూర్యప్రతాపుడికి. గుహలో ఉన్న వస్తువులని, కొండరాళ్లని, పెద్ద పెద్ద పెట్టెలను చాటు చేసుకుంటూ అతడు అలాగే కొంత దూరం వెళ్ళేసరికి దాదాపు 50 మంది వ్యక్తులు ఓ భీకరాకారుని ఎదుట వినయంగా నిల్చొని కనిపించారు అతనికి. అయితే వాళ్ళ గుర్రాలు ఏవి? ఈ గుహ లాంటిదే దీనికి అనుబంధంగా ఇంకొక గుహ ఉందేమో. గుర్రాలని అందులోకి తోలి ఉంటారు. వీళ్ళెవరో ఇప్పుడు తాను ఊహించని అవసరం లేకుండా స్పష్టంగా తెలుసుకోవచ్చు. తాను రహస్యంగా పొంచి వీళ్ళ మాటలు విన్న తర్వాత తన కర్తవ్యం నిర్ణయించుకోవచ్చు. సూర్యప్రతాపుడు ఈ విధంగా ఆలోచించిన మీదట తన దగ్గరే ఉన్న ఓ పెద్ద చెక్కపెట్టె చాటుకు వెళ్ళి అక్కడ నిల్చొని తలను కొద్దిగా పక్కకు తిప్పి ముందుకు తొంగి చూశాడు. అయితే ఇక మనము పల్లెటూళ్ళను కొల్లగొట్టడం విడిచిపెట్టి పట్టణాల మీదే పడాలన్నమాట అన్నాడు భీకరాకారుడు తన అనుచరులను చూస్తూ. ఒక వ్యక్తి తల ఊపుతూ, అలా అయితేనే మనకు శ్రమకు తగిలిన ఫలితం ఉంటుంది దొరా. మనం ఇంతకుముందు ఎన్నో దేశాలలో ఎన్నో కొల్లగట్టి కూడబెట్టిన ధనమంతా ఇప్పుడిక్కడికి చేర్చాము. ఈ వేంగీ దేశంలోకి ప్రవేశించినప్పటికీ దాదాపు 10 రోజులైనా మనం చెప్పుకోదగ్గ మొత్తంలో బంగారం కానీ ఆభరణాలు కానీ కూడబెట్టలేకపోయాము. 10 పల్లెల్లో దోపిడీలకు వెళితే కోళ్ళు, మేకలు, బియ్యాలు, పప్పులు ఇలాంటివే దొరుకుతున్నాయి. కానీ ఏ కొంపలోనూ బంగారం కానీ విలువైన వజ్రాలు కానీ ఉండటం లేదు. అందువలన మనం పట్నాలనే కొల్లగొట్టాలి అన్నాడు. అతని మాటలకి భీకరాకారుడు అంగీకార సూచకంగా తల ఊగిస్తూ, అయితే ఈ రాత్రికి అందరము బయలుదేరదాం. మొట్టమొదట ఏ పట్టణం మీదకి వెళ్దామో చెప్పు అన్నాడు. అప్పుడు ఓ వ్యక్తి అతన్ని చూస్తూ, దొరా, మనం ఇక్కడికి కొద్ది దూరంలో ఉన్న రాజమహేంద్రపురం మీదకి దోపిడీకి వెళ్ళటం మంచిది అని నా అభిప్రాయం. ఆ నగరంలో పెద్ద పెద్ద నగల వర్తకులు, కోటీశ్వరులు ఉన్నట్లు నేను విన్నాను. అదీగాక రాజుగారి ఖజానా కూడా అక్కడే ఉంది అన్నాడు. నువ్వు చెప్పింది బాగానే ఉంది. అయితే అక్కడి రాజభటులు మనల్ని పసిగట్టారంటే అందరము చెరసాల పాలు కావటమో లేకపోతే మన తలలు కోట గుమ్మానికి వేలాడటమో జరుగుతుంది. దీనికి కూడా మనం సిద్ధపడితేనే రాజమహేంద్రవరం విషయం మాట్లాడుకుందాము అన్నాడు జోసులు అనే వ్యక్తి. అతడు అలా అనగానే నాయకుడు చురచురా చూస్తూ, జోసులు, ఒక రాజమహేంద్రవరంలోనే కాదు, ఈ భూమండలంలో ఎక్కడా మన ముఠాకు తిరుగులేదు. అనవసరంగా పిరికితనాన్ని మన వాళ్ళకు నూరుపోయకుండా ఉత్సాహంగా మాట్లాడు. హరిహర బ్రహ్మాదులు అడ్డుకున్న ఈ రాత్రి రాజమహేంద్రవరం ఖజానాని మన బారి నుంచి తప్పించలేరు. బలికి అన్నీ సిద్ధం చేసి ఉంచారు కదా అన్నాడు. అన్నీ సిద్ధం చేసి ఉంచాను దొరా, కానీ బలికి కావలసిన కుర్రవాణ్ణి తీసుకుని రావటానికి వెళ్ళినా మన చవటలే ఇంకా రాలేదు అన్నాడు ఓ వ్యక్తి. ఆ సమయంలో చంద్రపాలుని భుజాన వేసుకుని ఒక వ్యక్తి అనుచరులతో సహా లోపలికి వచ్చాడు. అతడు సరాసరి భీకరాకారుడి దగ్గరికి వచ్చి, దొరా, ఇడిగో ఈ కుర్రవాడిలో అమ్మవారికి బలికి పనికి వచ్చే లక్షణాలన్నీ ఉన్నాయి. సమయం మించిపోతుందేమోనని భయపడ్డాం. అమ్మోరే తన నైవేద్యాన్ని ఏరి మీకు అప్పగించింది అన్నాడు తన భుజం మీద చంద్రపాలుణ్ణి క్రిందకి దించుతూ. నన్ను విడిచిపెట్టండి, మా ప్రతాపుడి దగ్గరికి వెళ్ళిపోవాలి.
అని ఆ గుహంతా మారు మ్రోగేటట్లు చంద్రపాలుడు అక్కడి నుంచి పరిగెత్తబోయాడు. వెంటనే ఓ దొంగ అతన్ని ఒడిసి పట్టుకొని విసురుగా నేల మీదకి త్రోశాడు. చంద్రపాలుణ్ణి పట్టుకొని వచ్చిన దొంగ అప్పుడే ఎక్కడి నుంచో ఓ బాణం దూసుకు వచ్చి తన రొమ్ము నుంచి వీపు మీదకు పోగా, చచ్చాన్రా బాబోయ్ అని ఓ గావు కేక పెట్టి దబ్బున వెలికిలా పడిపోయాడు. వెంటనే భీకరాకారుడితో పాటు తక్కిన దొంగలంతా ఆశ్చర్యంతోనూ కోపంతోనూ ఎదురుగా చూపులు సారించారు. అప్పుడే చెక్కపెట్టె చాటు నుంచి బయటికి వస్తూ సూర్యప్రతాపుడు, అలా తెల్లమొహాలు వేస్తారేరా దుర్మార్గులారా, మీ బతుకులకు బ్రహ్మలు కావాలా? రాజమహేంద్రవరం ఖజానాను కొల్లగొడతారా? మా మహారాజపుత్రుణ్ణి బలి పెడతారా? మీకందరికీ ఈ లోకం నుంచి ఉద్వాసన చెప్పడానికే నేను వచ్చాను. రాజమహేంద్రవరము మహారాజైన చంద్రచూడ మహారాజు గారి మంత్రిపుత్రుణ్ణి. నా పేరు సూర్యప్రతాపుడు. చేతనైతే నన్ను ఎదిరించి మీ ప్రాణాలు కాపాడుకోండి అన్నాడు గంభీర కంఠస్వరంతో. సూర్యప్రతాపుణ్ణి చూడగానే చంద్రపాలుడు ఉత్సాహంతోనూ ఆనందంతోనూ లేచి గబగబా అతడి దగ్గరికి పరిగెత్తాడు. ఒరే, దొంగలకి బడా వేలుడంతటి లేవు, జగజ్జట్టిలమైన మాతోనే పెట్టుకోవటానికి వచ్చావా? బలికి ఒక్కనే కాదు, ఇద్దరినే ఇస్తాం చూడు అంటూ భీకరాకారుడు పక్కన ఉన్న బల్లాన్ని అందుకున్నాడు. కానీ అప్పటికే సూర్యప్రతాపుడు విడిచిన మరొక బాణం రివ్వున వచ్చి ఆ భీకరాకారుడి కుతుకకు బలంగా గుచ్చుకుంది. దాని అలుగు మెడ వెనక్కి దూసుకుపోగా చెట్టంత మనిషి వెల్లికిలా పడి ప్రాణాలు విడిచాడు. వెంటనే దొంగలందరూ మహోగ్రంగా సూర్యప్రతాపుని మీదకి విజృంపబోయారు. సూర్యప్రతాపుడు శస్త్రవిద్యల్లోని తన నైపుణ్యం ఏర్పడేటట్లు ఆ దొంగలపైకి బాణాల వర్షం కురిపించడం ప్రారంభించాడు. చంద్రపాలుడు తన మిత్రుని వీర విజృంభణని కన్నార్పకుండా చూడసాగాడు. సూర్యప్రతాపుడు ఎప్పుడు అమ్ముల పొదిలో చేయి పెడుతున్నాడో, ఎప్పుడు బాణం బయటికి తీస్తున్నాడో, ఎప్పుడు దానిని అల్లెత్రాటికి కూర్చి దొంగల మీదకి విడిచిపెడుతున్నాడో అతనికి అంతు చెక్కనంత ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నది. సూర్యప్రతాపుని ధనస్సు నుంచి వెలువడే ఒక్కొక్క బాణము ఒక్కొక్క మృత్యుశక్తిలా ముందుకు పయనిస్తూ ఒక్కొక్క దొంగని నేలకూల్చసాగింది. అతన్ని సమీపించాలని శతవిధాలా ప్రయత్నించిన దొంగల ఆశలు నిరాశలయ్యాయి. కొన్ని క్షణాల్లోనే సూర్యప్రతాపుని బాణాల దెబ్బలకి వాళ్ళంతా ప్రాణాలు విడిచిపెట్టారు. ఆ గుహంతా పీనుగుల మయమైపోయింది. ఆ విధంగా సాటిలేని పరాక్రమాన్ని ప్రదర్శించి ఒక్కడు అంతమంది దొంగలని హతమార్చిన తర్వాత సూర్యప్రతాపుడు చంద్రపాలుణ్ణి కౌగలించుకొని, చంద్ర, నేను ఈ దొంగల్ని చంపడానికే నిన్ను అక్కడ విడిచిపెట్టి వచ్చాను. వీళ్లలో క్రౌర్యం నేను ముందే పసిగట్టడం వలన వెన్నంటి వచ్చాను. ఇంతలో వీళ్ళ మనుషులే నిన్ను ఇక్కడికి తీసుకుని వచ్చారు. భగవంతుడి దయ వలన గొప్ప గండం గడిచిపోయింది. ఇక ఈ గుహలోని ఐశ్వర్యాన్నంతా గుర్రాల మీదకు చేర్పించుకొని మన రాజధానికి వెళ్దాం పదా అన్నాడు. ఆ తర్వాత సూర్యప్రతాపుడు చంద్రపాలునితో కలిసి ఆ గుహకి అనుబంధంగా ఉన్న మరొక గుహలోనికి వెళ్ళాడు. అక్కడ దాదాపు 50 గుర్రాలు ఉన్నాయి. గుహలోని బంగారాన్ని, ఆభరణాల మూటలని వాటి మీదకు చేర్పించి సూర్యప్రతాపుడు చంద్రపాలునితో కలిసి అక్కడి నుంచి బయలుదేరాడు. వాళ్ళిద్దరూ రాజధానికి చేరేసరికి సాయంత్రమైంది. సూర్యప్రతాపుడు తాను దొంగలని హతమార్చి తెచ్చిన ఐశ్వర్యాన్నంతా చంద్రచూడ మహారాజుకు స్వాధీనం చేసి జరిగిందంతా చెప్పాడు. ఆ వార్త నగరమంతా ప్రాకింది. మంత్రి కుమారుడి పరాక్రమం గురించి పురజనులందరూ వింతగా చెప్పుకోసాగారు. చంద్రచూడ మహారాజు కుమారుడు చంద్రపాలుడు ఎర్రచీమను చూస్తే ఏనుగును చూసినట్లు భయపడే పిరికివాడు అన్న ప్రచారము దేశదేశాలా ప్రాకిపోయింది. రాకుమారుని పిరికితనంతో పాటు మంత్రి కుమారుడి పౌరుషగుణం కూడా దేశదేశాల్లో పరిమళిస్తూ ప్రకాశించింది. 15 సంవత్సరాలు అతిక్రమించి నవయవ్వనంలోకి అడుగుపెట్టబోతున్న నవ మన్మధుడిలా ప్రకాశిస్తున్న తన కుమారుడిలో క్షాత్ర ప్రధానమైన వీరత్వం లేకపోవటము ఒక పెద్ద లోపంగా భావించి మహారాజు కుమిలిపోయాడు. ఆ దుఃఖము అగ్నిలా అంతరంగాన్ని దహించి వేస్తూ మనోవ్యాధితో మంచం పట్టేటట్లు చేసింది. మతిమంత మహారాజు శాస్త్రజ్ఞులను రప్పించి సమాలోచన చేశాడు. చంద్రుడు తలుచుకుంటే సృష్టికర్తను ఒప్పించి రాజకుమారుడిలో శౌర్య ధైర్యాలను ప్రవేశపెట్టించగలడని, బాలప్రియుడైన చంద్రుడు బాలబాలికల ప్రార్థనకు కరిగిపోయి ఆ మహత్కార్యాన్ని సిద్ధింపచేస్తాడని శాస్త్రవేత్తలు సూచించారు.
వారి సూచన ప్రకారము మహామంత్రి దేశంలోని బాలబాలికలందరినీ రాజధానిలో సమావేశపరచి చంద్ర ప్రార్థనలు చేయటానికి ప్రయత్నాలు చేయసాగాడు. గ్రామాధికారులకు, మండలాధిపతులకు శాసనాలు వ్రాయించి ఎంతోమంది రాజభటులను దేశం నలుమూలలకు పంపించాడు. ప్రార్థనలు పూర్తి కాగానే ఎవరి పిల్లల్ని వాళ్ళ దగ్గరికి సురక్షితంగా చేర్పిస్తానని ఆ శాసనాల్లో వివరించాడు. తన ప్రయత్నాన్ని చంద్రచూడ మహారాజుకు తెలియచేసి ధైర్యోత్సాహాల్ని కలిగించాడు మహామంత్రి. తండ్రి ప్రయత్నం ఫలించి తమ యువరాజుకి పౌరుష పరాక్రమాలు సిద్ధించేటట్లు అనుగ్రహించమని ప్రతాపుడు తమ జన్మలకు కారకుడైన సూర్యచంద్రుల్ని ప్రార్థించసాగాడు. ఏమన్నావురా టింటాకరాళా? సంవత్సరానికి ఒకసారి నా చేతికి చిక్కి నాకు ఆహారమయ్యే చంద్రుడు మానవుల ప్రార్థనకు నోచుకునేటంతటి గొప్పవాడయ్యాడా? పుత్రులు లేని వాళ్ళకి పుత్రులను ప్రసాదించేటంతటి మహిమ కలవాడయ్యాడా? హా! ఈ కేతువు తలుచుకుంటే వాడి మహిమలు, ప్రార్థనలు బుగ్గిలో కలవటానికి ఒక్క క్షణం చాలు. కాలమేఘం వంటి శరీరము అదురుతూ ఉండగా నోటికి ఇరువైపులా మెరుస్తున్న తెల్లని కూరలు మరింత వెలుపులికి కనిపించేటట్లు నవ్వి కర్కశ స్వరంతో అన్నాడు కేతువు. మీరు ఇక్కడ మాటలు కాలయాపన చేస్తూ ఉంటే అవతల జరిగే పనులన్నీ జరిగిపోతున్నాయి. ఆ బుడతడు నిజంగా పరాక్రమశాలిగా రూపొందితే ఏదో ఒక రోజున తమకు కూడా ముప్పు తప్పదు దొరా అన్నాడు టింటాకరాలుడు. కేతువు విషపు నవ్వు నవ్వి, ఏడిసావు గాని పాత్రలో మద్యం నింపరా అన్నాడు. ఆనాడు ఆ చంద్రుడు శనిలా దాపురించి మీ గుట్టు బయలు చేయకపోతే ఈ చవకబారు మద్యం ఎందుకు? హాయిగా అమృతమే తాగుతూ ఉండేవాళ్ళు. ఏం చేస్తాం, ఎవరికేది ప్రాప్తమో అంటూ మద్యంతో పాత్రను నింపాడు టింటాకరాలుడు. కేతువు మద్యాన్ని త్రాగాడు. టింటాకరాలుడు మళ్లీ పాత్రను నింపాడు. కేతువు తాగాడు. అతడి కళ్ళు క్రమక్రమంగా భీకర రూపం దాల్చుతూ ఎర్రబడటం ప్రారంభించాయి. ఆ అమృతం కంటే ఈ అమృతమే ఎన్నో రెట్లు బాగుందిరా టింటాకరాళా. అందుకేగా మన రాక్షస గురువైన శుక్రాచార్యుడు దానికి పోటీగా దీన్ని సృష్టించాడు. ఇందాక ఏమిటి అన్నావు? ఆ మనిషి బుడతడు ఏనాటికైనా పరాక్రమవంతుడైతే నాకు ముప్పు తెస్తాడా? ఎలా? కైపు కళ్ళతో కళ్ళు మూతలు పడుతూ ఉండగా కేతువు అన్నాడు. ఎలాగేమిటి దొరా? ఆ కుర్రవాడు చంద్రుని వరం వల్ల జన్మించాడు. రేపో మాపో గొప్ప వీరుడైతాడు. ఆ తర్వాత మీరు ఎన్నడైనా చంద్రుణ్ణి మింగేయటానికి వెళ్తారనుకోండి, అప్పుడు మీ భరతం పడతాడు. ఎంతైనా చంద్రభక్తుడు కదా అన్నాడు మోహిని రూపంలో వచ్చి దేవతలకు అమృతం పంచిపెట్టి మనకు తొంటి చేయి చూపించిన విష్ణువు తన చక్రంతో మీ తలను నరికినట్లే ఈసారి ఆ మానవ రాకుమారుడు కూడా మీ తలను రెండుగా నరికేస్తాడు. ఒకసారి అయితే శుక్రాచార్యులు తన మహిమతో మీ శరీరాన్ని ఇచ్చారు కానీ మాటమాటికి ఇవ్వరు కదా అన్నాడు టింటాకరాళుడు. ఏం కూసావురా అపశకున పక్షి? నా తల తెగ నరికేటంతటి వీరుండిగా ఆ మానవుల కుర్రాన్ని నా ముందు పొగుడుతావా? సుంఠ, ఇప్పుడే నీ తల నరికేస్తాను అంటూ కేతువు మద్యం కైపులో ఊగిపోతూ కళ్ళు మూసుకొని ఏదో స్మరించుకున్నాడు. వెంటనే అతని చేతిలోకి పెద్ద రంపం వంటి ఓ కత్తి వచ్చింది. వద్దు దొరా, నన్ను చంపద్దు. మీరు చంపాల్సింది ఆ మానవ బాలుణ్ణి. నన్ను చంపితే ప్రతిరోజు మీకు మద్యం ఎవరు తెస్తారు అన్నాడు టింటాకరాలుడు యుక్తిగా. అవును, నిన్ను చంపితే నేను మద్యం లేక చావాలి. అందువల్ల బతుకు పోయి ఆ మానవుల కుర్రాన్నే పట్టుకురా, వాడినే చంపుదాం అన్నాడు కేతువు మూతలు పడుతున్న కళ్ళని బలవంతంగా తెరుస్తూ. ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను, ఆ బాలుణ్ణి పట్టుకుని వస్తాను దొరా అన్నాడు టింటాకరాలుడు. ఇక్కడికి కాదురా చవట. మరెక్కడికి? మన రాజైన వృషపర్వుడు తన పుత్రిక అయిన శర్మిష్ఠను దైవ్యానితో పాటు మానవ చక్రవర్తి అయిన యయాతికి ఇచ్చి ప్రస్తుతం వాళ్లతో స్నేహంగా ఉంటున్నాడు. మనము మానవ బాలుణ్ణి ఇక్కడికి తెచ్చి ఏమైనా చేయబోతే ఒప్పుకోడు అన్నాడు కేతువు. ఏదైనా చేయటమేమిటి దొరా, చంపటమేగా అన్న టింటాకరాలుడి తల మీద ఓ కొమ్మును పట్టుకొని ఊగిస్తూ, ఓరి విర్రుబాగుల తాటకమ్మ, ఆ బాలుణ్ణి ఊరికే చంపటమెందుకు? మన రక్తాక్షికి బలి ఇస్తే సరి. అందుకే ఆ బాలుణ్ణి ఇక్కడికి తీసుకురావద్దనటంలో ఉన్న మరో అర్థం తెలిసిందా? ఈ మాత్రపు ఆలోచన లేకపోతే నువ్వు నా అనుచరుడు ఎలా అయ్యావురా? కాబట్టే రాక్షసులకు బుద్ధి లేదని తక్కిన లోకాల వాళ్ళు అంటూ ఉంటారు అన్నాడు కేతువు.
మరి ఆ బాలుణ్ణి ఎక్కడికి తీసుకురమ్మంటారు దొరా అని టింటాకరాళ్ళు అడగగానే కేతువు మళ్ళీ కళ్ళు మూసుకొని ఏదో ధ్యానించుకొని కత్తి ఉన్న చెయ్యిని గాలిలోకి తిప్పాడు. వెంటనే కేతువుకు కొద్ది దూరంలో ఆకాశ మార్గాన ఓ అందమైన మందిరం వెలిసింది. టింటాకరాలుడు ఆ మాయామందిరాన్ని చూడగానే చప్పట్లు చరిచాడు. ఆ కుర్రవాణ్ణి ఆ మందిరంలోకి చేర్చు. రాబోవు మాఘశుద్ధ పౌర్ణమి రోజున ఆ కుర్రాన్ని మన రక్తాక్షికి బలి పెడతాను. ఆ దినము చంద్రుణ్ణి మానవులంతా పూజిస్తారు కదా, మనం ఈ విధంగా వాళ్ళకి బుద్ధి చెబుదాం అన్నాడు కేతువు వికృతంగా నవ్వుతూ. మీ ఆలోచన అద్భుతంగా ఉంది దొరా. ఆ బాలుణ్ణి తెచ్చి ఆ మాయామందిరంలో పడేస్తాను అని టింటాకరాలుడు అక్కడి నుంచి మాయమైపోయాడు. హ చంద్రునికి పూజలంట, ప్రార్థనలంట. ఒరే మానవులు, నా విరోధిని ఆరాధిస్తున్నారు కదా, మీ గతి ఏమైతుందో చూసుకోండి అని కేతువు ఆ కొండ శిఖరం కదిలిపోయేటట్లు గట్టిగా కాలితో తన్నాడు. రాజమహేంద్రవరము కోట ముందు పవిత్ర గోదావరి నదీ తీరాన మహామంత్రి ఏర్పాటు చేసిన చంద్రశాలలో దేశం నలుమూలల నుంచి అత్యుత్సాహంతో వచ్చిన బాలబాలికలు కమ్మని తీయని కంఠాలతో చంద్రుని గురించి ప్రార్థనలు చేస్తున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే, చక్కని మా యువరాజుకి శౌర్యము నివ్వవే అంటూ రాగయుక్తంగా భక్తితో ప్రార్థనా గీతాలు పఠిస్తున్నారు. వారికి ఎదురుగా యజ్ఞగుండంలో అగ్నిదేవుడు జ్వలిస్తున్నాడు. చంద్రపాలుడు బంగారు గంటతో పక్కనే ఉన్న నేతి భాండం నుంచి నెయ్యి తీసుకొని అగ్నిగుండంలో పోస్తున్నాడు. అతని పక్కనే సూర్యప్రతాపుడు కూర్చొని ఉన్నాడు. యజ్ఞగుండం చుట్టూ మహర్షులు వేద పండితులు కూర్చొని మంత్రాలు చదువుతున్నారు. ఓం పరమేశ్వర శిరోభరణాయ నమః, చంద్రాయ నమః, అమృత కిరణాయ నమః అని ఋత్విజులు గొంతెత్తి మంత్రాలు ఉచ్చరిస్తూ ఉండగా ఆ మంత్రాలతో బాలబాలికల ప్రార్థనా గీతము పవిత్రవంతంగా చెవుల పండుగగా వినిపించసాగింది. చంద్రచూడ మహారాజు మంత్రితో కలిసి యజ్ఞగుండానికి దగ్గరగా దర్భాసనం మీద కూర్చొని తన కుమారుడి వైపే చూస్తున్నాడు. ఆ సమయంలో ఆ యాగశాల సంచలించిపోయేటట్లు ఓ భయంకరమైన నవ్వు వినిపించింది. ఆ నవ్వుకు అందరూ కలవరపడుతూ ఉండగానే యజ్ఞగుండం పక్కనే టింటాకరాలుడు భీకర రూపుడై ఆవిర్భవించాడు. ఆ రాక్షసుని చూడగానే అక్కడి వారంతా హాహాకారాలు చేశారు. చంద్రపాలుడు చేతిలోని గరిటెను అగ్నిగుండంలో జార విడిచి భయంతో కెవ్వు నరిచాడు. వెంటనే సూర్యప్రతాపుడు వర నుంచి కత్తిని తీసి టింటాకరాలుడి మీదకి దూకాడు. కత్తితో ఆ రాక్షసుడి మోకాలికేసి కొట్టాడు. టింటాకరాలుడి చీలమండలం ఆ దెబ్బకు తెగిపోయింది. వాడు పెడబొబ్బలు పెట్టుకుంటూ కుడి చేత్తో సూర్యప్రతాపుణ్ణి పట్టుకోవాలని ప్రయత్నించాడు. వెంటనే సూర్యప్రతాపుడు తన కరవాలంతో టింటాకరాలుని కుడి చెయ్యి మణికట్టు దాకా తెగ నరికి వేశాడు. మంత్రికుమారుని ధైర్యాన్ని, పరాక్రమాన్ని అందరూ కళ్ళప్పగించి చూస్తున్నారు. టింటాకరాలుడు ఆ బాలవీరునితో పోరాటం తనకంత మంచిది కాదని భావించాడు. వెంటనే చటుక్కున ఎడం చెయ్యిని అటువైపుకు సాచి గిజగిజలాడుతున్న చంద్రపాలుణ్ణి పట్టుకొని ఉన్నట్లుండి మాయమైపోయాడు. రాకుమారుణ్ణి రాక్షసుడు ఎత్తుకుపోగానే అందరూ యోగశాలలోని వాళ్ళు హాహాకారాలు చేశారు. సూర్యప్రతాపుడు ఖడ్గాన్ని అలాగే చేతపట్టుకొని నిశ్చేష్టుడై ఏం చెయ్యడానికి తోచక అయోమయంగా అలాగే చూస్తూ ఉండిపోయాడు. అది విశాఖదత్త మహారాజు పాలించే వైశాఖ నగరం. ఆ మహారాజుకి లేకలేక ఒక పుత్రిక జన్మించింది. ఆ బాలిక పేరు చంద్రిక. 12 సంవత్సరాల ప్రాయంలోకి వచ్చేసరికి చంద్రిక రాకుమారి అన్ని విద్యల్లో ఆరితేరింది. చిన్నప్పటి నుంచి చంద్రికకు శౌర్యం అలవడింది. పుత్రిక ఉత్సాహాన్ని చూసి విశాఖదత్త మహారాజు ఆమె 7వ ఏట నుంచి అన్ని విద్యలతో పాటు యుద్ధ విద్యలు కూడా నేర్పరులైన గురువుల దగ్గర నేర్పించాడు. విలువిద్య అంటే రాకుమారికి ఎంతో ఇష్టం. శబ్దవేది, అదృశ్యభేది మొదలైన బాణ విద్యా రహస్యాలని ఆమె క్షుణ్ణంగా నేర్చుకుంది. ఆనాడు తన 7 చిలికత్తెలతో కలిసి రాకుమారి అంతఃపురం పైభాగాన నిల్చొని విల్లమ్ములు ధరించి వినోదంగా బాణప్రయోగాలు చేస్తున్నది. రాకుమారి, అలా చూడు, ఆ రాబందువు పాపం దిక్కులేని ఆ పౌరాన్ని ఎలా తరుముతూ ఉందో. ఇక కాసేపట్లో దానిని తన పొట్టన పెట్టుకుంటుంది కాబోలు అన్నది ఒక చెలి.
రాకుమారి అందమైన కనుబొమ్మ చిట్లించి చెలికత్తె చూపించిన వైపు చూసింది. మృత్యువులా నోరు తెరుచుకున్న ఒక రాబందువు పావురాన్ని తరుముతుంది. అలసిపోయిన రెక్కలను జాలిగా కదిలించుకుంటూ ఆ పావురము భయంతో పారిపోతున్నది. రాకుమారి బాణాన్ని కోదండానికి సంధించింది. చెవిదాకా అల్లెత్రాటిని లాగి రాబందువు గమన వేగాన్ని దృష్టిలో ఉంచుకొని బాణాన్ని విడిపించింది. బాణం రివ్వున దూసుకుంటూ వెళ్ళింది. పావురాన్ని పట్టుకుపోయేంతలో ఆ బాణం వెళ్ళి రాబందువు డొక్కలో గుచ్చుకుంది. రెక్కలు వాలిపోగా రాబందువు రక్తసిక్తమై తల క్రిందులుగా నేలకూలసాగింది. పావురం తప్పించుకున్న దృశ్యాన్ని చెల్లెలు సంతోషంతో చూడసాగారు. బళా బళి, బాణవిద్యలో ఇంత నేర్పు పూర్వం ఒక్క సత్యభామకే ఉండేదని పురాణాల్లో విన్నాం. ఈనాడు ఆ విద్యని మన రాకుమారిలో కళ్ళారా చూస్తున్నాము అంది ఒక చెల్లి ఆనందంతో. సత్యభామ నరకాసురుడితో పోరాడి వీరనారి అనిపించుకుంది. నేను సింహాలని పులుల్ని రాబందువులను చంపినంత మాత్రాన సత్యభామాదేవికి సాటి ఎలా అయితానే అంది రాకుమారి అడుగు పక్కకు వేస్తూ. లేత యవ్వనం వంత పాడుతున్న ఆ సుందరాంగి ధరించిన జరీ జలతారు పావడ కుచ్చెళ్ళు చిరుగాలికి కదలాడుతూ ఉంటే హంసగమనంతో వయ్యారంగా ముందుకు నడిచింది. చెల్లెలు ఆమె వెంట నడుస్తున్నారు. ఎందుకు సాటికారమ్మా? మీ వయసులో ఆమె ఇంతలేసి పనులు చేసిందా? అదీగాక సత్యభామకు ఆ రాక్షసుడితో పోరాడే అవకాశము ఆమె భర్త అయిన శ్రీకృష్ణుడు కలిగించాడు. రేపు పెళ్ళైన తర్వాత మీకు కూడా మీ భర్త ఏ రాక్షసునితోనో పోరాడే అవకాశం కలిగిస్తే ఆ రాక్షసుని సునాయాసంగా చంపేస్తారు అన్న ఓ చెలికెత్త మాటలకు చెల్లెలందరూ హాయిగా నవ్వారు. బయట కూడా వేసుకొని మన రాజకుమారికి అప్పుడే పెళ్ళేమిటే? రాక్షసుడు తటస్థపడటం ఏమిటి? వాడిని చంపడం ఏమిటి? ఏంటే నీ వాగుడు వెర్రి వెంకాయమ్మ అని ఓ చెలి మొదటి చెలిని ముట్టికాయ మెట్టింది. అదే వేళలో మేఘాల చాటు నుంచి ఒక మానవ బాలుడి ఆర్తనాదము, ఓ రాక్షసుడి వికటాట్టహాసాలు వినిపించాయి వాళ్ళకి. వెంటనే రాకుమారితో పాటు చెలులంతా తలలు పైకెత్తి చూశారు. మేఘాలు మాత్రం కనిపిస్తున్నాయి కానీ ఎవరూ కనిపించలేదు. అయితే ఆర్తనాదాలు వికృతాట్టహాసాలు వినిపిస్తూనే ఉన్నాయి. అదేమిటమ్మా, అదేదో రాక్షసు నరుపులాగా ఉందే? ఇలా అన్నానో లేదో అలా ఊడిపడ్డాడు రాక్షసుడు ఎక్కడి నుంచో అంది చీలికత్తె. చంద్రికా కుమారి బాణం తీసుకొని ధనస్సును అల్లెత్రాటికి అనుసంధిస్తూ, ఇదిగో శబ్దవేది బాణంతో అదేదో ఇప్పుడే తెలుస్తాను అని మంత్రపూర్వకంగా ఆ బాణాన్ని శబ్దాలు వినిపిస్తున్న వైపుగా విడిచింది. బాణము చిరుగంటల మూతలతో మేఘమండలానికేసి పయనించింది. కొంచెంసేపటికి రాకుమారి చిలికత్తెలు చూస్తూ ఉండగా బాణస్పర్శతో మేఘాలు చెల్లా చెదురైపోయాయి. రాజమహేంద్రవర యువరాజుని భుజం మీద పెట్టుకొని పోతున్న టింటా కరాళుడు కనిపించాడు వాళ్ళకి. ఆ రాక్షసుడు ఎవరినో ఎత్తుకుపోతున్నాడు. అరరే, మన రాకుమారి విడిచిన బాణము ఆ రాక్షసుని రొమ్ముకు గుచ్చుకుంది అంది ఒక చెలి. అమ్మబాబోయ్, ఆ రాక్షసుడి రొమ్ముకు గుచ్చుకున్న బాణాన్ని లాగిపారేసి బాణం ఎటు నుంచి వస్తుందా అని చూస్తున్నాడు. మనల్ని పసిగడతాడేమో అంది మరొక చెలి. అదుగో మనల్ని చూశాడు, మన వైపే వస్తున్నాడు. రాకుమారి, మన క్రిందికి వెళ్ళిపోదాం పద తల్లి అంది ఇంకో చెలికత్తె టింటాకరాళ్ళని చూస్తూ భయంతో. చంద్రిక రాకుమారి చెలికత్తెల మాటలు లక్ష్య పెట్టలేదు. లక్ష్యము ఆ రాక్షసుని మీదనే ఉంచి మరొక బాణాన్ని కోదండానికి అనుసంధించి విడిచింది. ప్రాణం పోసుకున్న చిన్న కాటుక కొండలా తమ వైపు వస్తున్న రాక్షసుని ఉదరంలో గుచ్చుకుంది ఆ బాణం. టింటాకరాళుడు ఆ బాణాన్ని కూడా లాగిపారేసి రివ్వున అంతఃపురపు ఉప్పరిగ మీదకు వచ్చి వ్రాలాడు. ఆ రాక్షసుని భుజం మీద ఒంటి ప్రాణంతో కూర్చొని దీనంగా కేకలు వేస్తున్న చంద్రపాలుని మనోహర స్వరూపాన్ని చూసింది చంద్రిక. వెంటనే మరో బాణాన్ని తీసుకుంది. కానీ టింటాకరాళుడు కన్ను మూసి తెరిచేలోగా చంద్రిక రాకుమార్ని సమీపించి బాలిక చేతిలోని విల్లమ్ములు లాక్కొని దూరంగా విసిరిపారేశాడు. మిడిగుడ్లు మిలమిలా మెరుస్తూ ఉండగా భయంకరంగా పెడబొబ్బ పెట్టి రాకుమార్ని ఒడిసి పట్టుకొని తన రెండో భుజం మీదకి ఆమెను చేర్చుకొని గొల్లును ఏడుస్తుండగా ఆకాశంలోకి ఎగిరిపోయాడు టింటాకరాళుడు. బళిరే టింటాకరాళ, ఒకరికి ఇద్దరిని తెచ్చావు. ఈ మానవ కొనలెవర్రా? చంద్రికను వింతగా చూస్తూ కర్కశ కంఠస్వరంతో అన్నాడు కేతు రాక్షసుడు. చంద్రపాలుడు నోటమాట రాక భయంతో వణుకుతూ
ఆ మాయా సౌధాన్ని, రాక్షసుల్ని చూస్తూ ఉండిపోయాడు. చంద్రిక ధైర్యంగా నిల్చొని తీవ్రంగా టింటాకరాళ్ళను చూస్తున్నది. ఇది మామూలు మానవుల కూన కాదు దొరా, పులి కూన. నేను ఈ కుర్రాన్ని తెస్తుండగా బాణాలతో నా శరీరమంతా ఎలా చిల్లులు పడగొట్టిందో చూడండి. అందుకే దీన్ని కూడా పట్టుకుని వచ్చాను. మన విరోధి అయిన చంద్రుని వల్ల జన్మించినందున వీడి విరోధి అయినట్లే వీడిని తీసుకువస్తున్న నన్ను బాణాలతో కొట్టి వీడిని కాపాడటానికి ప్రయత్నించిన ఈ పిల్ల కూడా మనకి విరోధేగా, అందుకే తీసుకువచ్చాను అన్నాడు టింటాకరాళుడు. శహబాస్ రే టింటాకరాళ, ఇప్పుడు నీ బుద్ధి బాగా పనిచేస్తుంది. ఇద్దరిని రక్తాక్షికి బలిపెడదాన్రా అన్నాడు కేతు రాక్షసుడు బిగ్గరగా నవ్వుతూ. అన్నట్లు ఆమె కాలి చెప్పకు గాయమేమిటి? అరరే, నీ చెయ్యి మణికట్టుదాకా తెగిపోయిందేంట్రా? మళ్ళీ టింటాకరాలుణ్ణి పరీక్షగా చూస్తూ అడిగాడు. ఈ కుర్రాన్ని తీసుకొస్తున్నప్పుడు అక్కడ మరో కుర్రాడున్నాడు దొరా. వాడు కత్తితో నన్ను కొట్టి ఇలా చేశాడు. వాణ్ణి కూడా తీసుకువద్దామనుకున్నాను, కానీ భయం వేసింది. అంతేకాదు, అక్కడ ఇంకా బోలెడు మంది అమ్మాయిలు అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళంతా చందమామ రావే, జాబిల్లి రావే అంటూ పాటలు పాడుతున్నారు అన్నాడు టింటాకరాలుడు. చంద్రుని గురించి పాడుతున్నారా? మరి వాళ్ళనందరినీ ఎందుకు తీసుకురాలేదంట్రా చవడదద్దమ్మ? ఆకాశ సౌధము ప్రతిధ్వనించేటట్లు అరిచాడు కేతు రాక్షసుడు. తెద్దామనుకున్నాను, కానీ మీరు ముందుగా చెప్పందే అలా చేస్తే మీకు కోపం వస్తుందేమోనని ఊరుకున్నాను. అయినా ఇప్పుడు మాత్రం మించిపోయిందేమిటి? మళ్ళీ వెళ్ళి తెస్తాను అన్నాడు టింటాకరాలుడు. కేతు అతన్ని చూసి కోపంతో తల ఊగిస్తూ త్వరగా వెళ్ళు అన్నాడు. వెంటనే టింటాకరాలుడు మాయమైపోయాడు. ఒరే మానవుల కుర్రాడా, నువ్వు ఈ కూనా కలిసి బలిపెట్టే సమయం వచ్చేదాకా ఈ ఆకాశ సౌధంలోనే పడి ఉండండి అని పెడనవ్వు నవ్వుకుంటూ కేతు రాక్షసుడు కూడా మాయమైపోయాడు. మీరు అధైర్యపడకండి మహారాజా. మన చంద్రుణ్ణి ఆ రాక్షసుడు తీసుకువెళ్ళి ఎక్కడ దాచినా నేను వెతికి ఆ రాక్షసుని చంపి చంద్రుణ్ణి తీసుకుని వస్తాను. మంత్రాలు మాయలు పన్ని తప్పించుకుపోయాడు గాని లేకపోతే ఇక్కడే వాణ్ణి చిత్రవధ చేసి ఉండేవాణ్ణి. సూర్యప్రతాపుడు చంద్రచూడ మహారాజుని ఓదారుస్తూ అన్నాడు. యాగశాల మూగదైపోయింది. ఋత్విగ్నులు, వేద పండితులు విభ్రాంతులై ఉండిపోయారు. బాలబాలికలందరూ భయంతో కూర్చొని ఉన్నారు. మహామంత్రి కూడా చంద్రచూడ మహారాజుకు ధైర్యం చెబుతూ ఉన్నాడు. చంద్రచూడ మహారాజు కళ్ళ వెంబడి దుఃఖాశ్రువులు దొల్లుతున్నాయి. అప్పుడే ఆ యాగశాలలో టింటాకరాళుని వికృత ఘోష మళ్ళీ వినిపించింది. అందరూ భయంతో వణికిపోసాగారు. అడిగో, రాక్షసుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి నా బారి నుంచి ఎలా తప్పించుకుంటాడో చూస్తాను అని సూర్యప్రతాపుడు కోపంతో పళ్ళు కొరుకుతూ ఓరనించి కత్తిని దూశాడు. యాగశాలకు కొంచెం పైభాగంలో టింటాకరాలుడు వాడికి కనిపించాడు. తన్ను చేయి నరికి వేసి అవిటివాణ్ణి చేసిన కత్తి పట్టుకున్న కుర్రవాడి జోలికి పోవడం మంచిది కాదనుకున్నాడు టింటాకరాలుడు. ఏదో ఒక విధంగా అతన్ని తీసుకుని వెళ్ళినా తనకు ప్రమాదం ఏర్పడుతుందేమోనని ఆ రాక్షసుడికి అనుమానంగా ఉంది. అందువలన తాను భూమి మీదకి దిగకుండా మంత్రం పఠిస్తూ చెయ్యిని బాలబాలికలకేసి తిప్పాడు. వెంటనే బాలబాలికలందరినీ టింటాకరాలుడు సృష్టించిన మాయా వల బంధించి వేసింది. మరుక్షణము ఆ వలతో పాటు టింటాకరాలుడు మాయమైపోయాడు. ఉట్టిపాటుగా ఒకదాని తర్వాత మరొకటిగా జరుగుతున్న దుస్సంఘటనలకి మహారాజు, మహామంత్రి శిలాప్రతిమల్లా అయిపోయారు. తక్కిన వారంతా అయోమయంతో అల్లాడిపోయారు. సూర్యప్రతాపుడు బాధను అణుచుకోలేక తలని గట్టిగా విదిలించుకున్నాడు. ఆకాశ సౌధంలో చిక్కుకు పడిపోయిన చంద్రపాలుడు, చంద్రిక కొంచెంసేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ మౌనంగా గడిపారు. కొద్దిసేపటి తర్వాత చంద్రిక చంద్రపాలుని ఉద్దేశించి, నువ్వు చూస్తే ఏ రాజకుమారుడిలాగానో ఉన్నావు. ఆ రాక్షసులు మాట్లాడుకుంటున్నప్పుడు నువ్వు చంద్రుని వరం వల్ల జన్మించినట్లు కూడా అర్థమైంది. మరి రాక్షసుడు నిన్నలా ఎత్తుకుని వస్తూ ఉంటే ఏడ్చావెందుకు అంది. ఏడ్వకేం చేయమంటావు అని అమాయకంగా అడిగాడు చంద్రపాలుడు. కత్తితో వాడి మెడ కోసి పారేయకూడదు అంది చంద్రిక. చంద్రపాలుడు మరింత అమాయకంగా ముఖం పెట్టి, నా దగ్గర కత్తి లేదుగా అన్నాడు. ఎందుకుండదు? రాజకుమారులంటే వరలో కత్తి ఎప్పుడు ఉంచుకుంటారు కదా అంది చంద్రిక. కత్తులంటే చిన్నప్పటి నుంచి నాకు చచ్చేంత భయం, అందుకే వాటిని ఎప్పుడూ ముట్టుకోను అన్నాడు చంద్రపాలుడు.
అయితే నీకు యుద్ధం చేయటం కూడా రాదన్నమాట అంది చంద్రిక ఆశ్చర్యంతో. ఓహో, మా నాన్నగారు గురువుల్ని పెట్టి నాకు యుద్ధ విద్యలు నేర్పాలని ఎంతగానో ప్రయత్నించారు. కానీ భయం వేసి నేనే నేర్చుకోలేదు అన్నాడు చంద్రపాలుడు. చంద్రిక అతన్ని వింతగా చూస్తూ ఉండటంతో చంద్రపాలుడు తిరిగి, అయితే మాత్రమే ఆ విద్యలన్నీ మా ప్రతాపుడికి వస్తాయిగా అన్నాడు. ప్రతాపుడెవరు? మా మంత్రి కుమారుడు, నా స్నేహితుడు. నేనంటే మా ప్రతాపుడు ప్రాణం విడుస్తాడు. ఒకసారి మా ఉద్యానవనంలో వాడొక్కడే పులితో పోరాడి దాన్ని చంపేశాడు. మనల్ని తెచ్చి నా రాక్షసుడు చెయ్యి తెగ్గొట్టింది కూడా మా ప్రతాపుడే. ఓహో అలాగా. మళ్ళీ ఎవరినో తెమ్మని పెద్ద రాక్షసుడు చిన్న రాక్షసుడితో చెప్పాడే, వాళ్ళంతా ఎవరు? అదంతా చెప్పాలంటే నా కథ పూర్తిగా చెప్పాలి. చెబుతాను విను. నేను రాజమహేంద్రవరము మహారాజైన చంద్రచూడ మహారాజు గారి కుమారుణ్ణి అని చంద్రపాలుడు ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగానే వాళ్ళ ఎదురుగా ఓ పెద్ద వల వచ్చి పడింది. ఆ వలలో ఉన్న బాలబాలికలందరినీ గుర్తుపట్టాడు చంద్రపాలుడు. వెంటనే టింటాకరాలుడు కూడా అక్కడ ఆవిర్భవించాడు. ఆ రాక్షసుడు చేయి తిప్పగానే వల మాయమైపోయింది. ఇది ఆకాశంలో ఉన్న మాయాసౌధం. ఇక్కడి నుంచి మిమ్మల్ని బ్రహ్మదేవుడు కూడా తప్పించలేడు. మీకు పళ్ళు కావలసిన, ఫలహారాలు కావలసిన, పాలు కావలసిన అన్నీ ఇందులో ఉన్నాయి. కావలసినవి తింటూ ఇక్కడే ఉండండి. అందరినీ త్వరలోనే మా రాక్షస దేవత అయిన రక్తాక్షికి బలి పెడతాము అని మాయమయ్యాడు టింటాకరాలుడు. ఈ రాక్షసులకి ఇదేం మాయరోగం? మాట్లాడితే బలి బలి అంటారు. నా చేతిలో విల్లములు ఉంటేనా ఈ పాటికి పెద్ద రాక్షసుణ్ణి చిన్న రాక్షసుణ్ణి చంపేసేదాన్ని అంది చంద్రిక. నువ్వు కూడా మా ప్రతాపుడిలాగానే బాణాలతో ఎంచక్కా కొడతావే. ఇందాక ఆ రాక్షసుణ్ణి చావు దెబ్బలు కొట్టేశావు. పాపం, నన్ను కాపాడబోయి నువ్వు కూడా ఇక్కడ చిక్కుకొని పోయావు. నా వల్ల మా రాజ్యంలోని చిన్నపిల్లలంతా చిక్కుకొని పోయారు. చీచి, ఆ చంద్రుడు మా నాన్నగారికి నేను పుట్టేటట్టు ఎందుకు వరం ఇచ్చాడో అన్నాడు చంద్రపాలుడు తనను తాను నిందించుకుంటూ. అలా అధైర్యపడితే ఎలాగా? మనం ఇక్కడి నుంచి తప్పించుకుపోవటానికి ఏదైనా ఉపాయం ఆలోచించాలి అన్నది చంద్రిక. ఇక్కడి నుంచి తప్పించుకుపోవటము మన తరం కాదు. అందరము ఆ చంద్రుణ్ణి ప్రార్థించుకోవటమే మనం చేయగలిగింది అన్నాడు చంద్రపాలుడు. పోనీ ఆ పనైనా చేద్దాం. ఏది, నువ్వు మొదలుపెట్టు అన్నది చంద్రిక. చంద్రపాలుడు గొంతెత్తి చందమామ రావే జాబిల్లి రావే అని పాడటం మొదలుపెట్టాడు. చంద్రికతో పాటు తక్కిన బాలబాలికలు కూడా గొంతుకలు విప్పి అలాగే ప్రార్థనా గీతం పాడటం మొదలుపెట్టారు. చంద్ర ప్రార్థనలతో ఆ మాయాసౌధమంతా ప్రతిధ్వనించసాగింది. టింటాకరాలుడు చంద్రపాలుని మాయం చేసుకుని వెళ్ళిన తర్వాత రాజమహేంద్రపురమంతా దుఃఖంతో కళావిహీనమైపోయింది. పౌరులంతా తమ తమ వ్యాపార వ్యవహారాలు విడిచిపెట్టి రాకుమారునికి తమ రాజ్యంలోని బాలబాలికలకు గండం తప్పించమని ఇష్టదేవతలను ప్రార్థించుకోసాగారు. మహారాజు మహారాణి కన్నీరు మున్నీరుగా విలపించసాగారు. మహామంత్రి విచారానికి అంతు లేకుండా పోయింది. ఆ రాత్రి సూర్యప్రతాపుడు ఎవరికీ చెప్పకుండా గుర్రమెక్కి చంద్రపాలుణ్ణి వెతకటానికి బయలుదేరి వెళ్ళాడు. అతడు ఎన్నెన్నో ప్రదేశాలు దాటి తెల్లవారేసరికి ఒక కారడవిని చేరుకున్నాడు. రాక్షసుని నివాసం ఎక్కడుందో తనకెలా తెలుస్తుందని నిరాశపడుతూ, వెతికితే ఎప్పుడో ఒకప్పుడు కనిపించకుండా పోతుందా అని ఆశపడుతూ అతడు ఆ కారడవిలో చాలా దూరం ప్రయాణించాడు. ప్రొద్దు నడినెత్తి మీదకొచ్చేసరికి సూర్యప్రతాపుడు ఒక పాడుబడిన గుడి దగ్గరికి చేరుకున్నాడు. ప్రయాణం వలన గుర్రము తను బాగా అలసిపోగా విశ్రాంతి కోసము ఆ గుడి ముందున్న ఒక రావి చెట్టు క్రింద కూర్చున్నాడు సూర్యప్రతాపుడు. అతడి ఆలోచనలన్నీ చంద్రపాలుడి మీదనే ఉన్నాయి. చంద్రుడు అసలే భయస్థుడు. రాక్షసుడు అతన్ని ఏం చేశాడో? తన ప్రాణాలకి ప్రాణమైన మిత్రుడు మాత్రమే కాదు చంద్రుడు. తన ప్రాణాల్ని దారపోసైనా సేవించుకోవలసిన తన ప్రభువు. తనలాగే చిన్నప్పటి నుంచి వీర విద్యలు నేర్చుకుని ఉంటే ఈ పాటికి ఆ రాక్షసుణ్ణి చంపి తిరిగేసి వచ్చుండేవాడు. అదేం గ్రహచారమో! కత్తిని చూసినా, బాణాన్ని చూసినా, బళ్ళాన్ని చూసినా భయంతో వణికిపోతాడు. ఈ పాటికి ఎక్కడో నిస్సహాయుడై ఉండి తమ్మందరినీ తలుచుకొని దుఃఖిస్తూ ఉండుంటాడు. ప్రతాపుడు ఆ విధంగా చంద్రపాలుని గురించి ఆలోచిస్తూ ఉండగా అతనికి ఆవలింతలు ప్రారంభమయ్యాయి. కళ్ళలో నిద్ర తొంగి చూడసాగింది. చల్లని గాలి శరీరానికి మత్తును కలిగించటం మొదలుపెట్టింది.
అతడు అలాగే ఆ నేల మీద పడుకొని కొంచెం సేపటికే గాఢ నిద్రలోకి మునిగిపోయాడు. తిరిగి సూర్యప్రతాపుడు నిద్ర లేచేసరికి చీకటి పడబోతుంది. అంతవరకు పచ్చిక మేసిన అతని గుర్రము పక్కలో చేరి నిల్చుంది. సూర్యప్రతాపుడు లేచి గుర్రం వైపు నడవబోతూ ఉండగా గుడిలో ఏదో సందడి వినిపించి అటుకేసి చూశాడు. ఆ గుడిలో దీపం వెలుగుతుంది. ఒక వ్యక్తి గడ్డం మీసాలు దువ్వుకుంటూ గుడి లోపలికి పోతూ కనిపించాడు. అతని ఎడమ చేతిలో త్రిశూలం ఉంది. జీబురు గుడ్డలు ధరించి భయంకరంగా కనిపించాడు ఆ వ్యక్తి. అతడెవరో, ఆ కారడవిలోని గుడికి ఆ చీకటి వేళ ఎందుకు వచ్చాడో, లోపల అతడు ఏం చేస్తాడో తెలుసుకోవాలనిపించింది సూర్యప్రతాపుడికి. వెంటనే చప్పుడు కాకుండా నిశ్శబ్దంగా నడుస్తూ గుడి ప్రక్కగా చేరుకున్నాడు. ఆ పాడుబడిన గుడి గోడలకి అక్కడక్కడ కన్నం ఉండటం వలన ఓ కన్నం దగ్గరికి వెళ్ళి తల ముందుకు వంచి లోపలికి తొంగి చూశాడు సూర్యప్రతాపుడు. అతని ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. లోపల 4 చేతులలో ఖడ్గము, పరాసువు, త్రిశూలము, ఓ రాక్షసుడి తల ధరించినట్లు నిర్మించబడిన ఒక దేవతా విగ్రహము, ఆ విగ్రహం పాదాల ముందు 14 ఏళ్ల అందమైన ఓ బాలిక దీపపు వెలుతురులో కనిపించాయి అతనికి. ఆ బాలిక కాళ్ళు చేతులు బంధింపబడి ఉన్నట్లు తెలుసుకున్నాడు అతను. ముఖము పసుపు కుంకాలతో పులమబడి దయనీయంగా కనిపిస్తోంది ఆమె. ఆమె మెడలో వేపమండలు చుట్టబడి ఉన్నాయి. జీబురు గుడ్డల గడ్డం మనిషి అక్కడికి వచ్చి చేతిలోని త్రిశూలాన్ని పక్కనే ఉన్న తిన్నె మీద ఉంచాడు. ఆ విగ్రహం పక్కన ఉన్న ఓ పెద్ద కత్తిని తీసుకుని, అంబా, కాళికా మహాతల్లి, ఇక్కడ ఉన్న శాసనం ప్రకారము సర్వశుభ లక్షణాలు కలిగిన కన్నపిల్లను నీకు బలిపెడుతున్నాను. ఈ నైవేద్యం స్వీకరించి నాకు పరకాయ ప్రవేశ మహావిద్యను అనుగ్రహించు అని ప్రార్థించాడు. సూర్యప్రతాపునికి ఆ పరిస్థితి పూర్తిగా అర్థమైపోయింది. అతడు ఒక్క క్షణం కూడా ఉపేక్ష చేయలేదు. వెంటనే కొదమసింగంలా ఆ కన్నంలో నుంచి గుడిలోకి లంఘించాడు. వర నుంచి కత్తి దూసి ఆ బాలిక మెడ మీద విసురుగా వాలబోతున్న జీబురుగడ్డం మనిషి కత్తికి తన కత్తిని అడ్డుపెట్టాడు. ఆ ఆకస్మిక సంఘటనకి ఆ సన్యాసి విస్తుపోతూ పక్కకు తిరిగి చూసేసరికి వీరముద్రలతో వెలిగిపోతున్న ఒక బాలవీరుడు కనిపించాడు. ఆయ్, ఎవరు నువ్వు? ప్రాణాల మీద ఆశ వదులుకుని ఇక్కడికి వచ్చావా అని గద్దించాడు. సూర్యప్రతాపుణ్ణి చురచురా చూస్తూ ఆ జీబురుగుడ్డల సన్యాసి అలా అంటూనే చింతనిప్పులు కురుస్తున్నట్లు కళ్ళతో తీవ్రంగా చూశాడు. సూర్యప్రతాపుడు కూడా అతన్ని తీక్షణంగా చూస్తూ, నీ ప్రాణాల్ని బలి తీసుకొని ఆ అమ్మాయిని బలి నుంచి తప్పించడానికి వచ్చాన్రా దుర్మార్గుడా అంటూ హుంకరించాడు. సన్యాసి తన కత్తిని సూర్యప్రతాపుని కత్తి నుంచి విడదీసి విసురుగా అతన్ని నరకబోయాడు. సూర్యప్రతాపుడు ఆ సన్యాసితో యుద్ధానికి తలపడ్డాడు. కంగు కంగున కత్తుల శబ్దాలు శబ్దిస్తూ ఉండగా ఆ పాడుబడిన గుడిలో ఆ రాత్రివేళ సూర్యప్రతాపునికి సన్యాసికి భీకరమైన పోరాటం జరిగింది. మహావీరుడైన సూర్యప్రతాపుని ముందు నిలవలేక సన్యాసి ఆయాసంతో అటూ ఇటూ ఊగుతూనే ఆత్మరక్షణ కోసం ప్రాకులాడసాగాడు. సూర్యప్రతాపుడు తన కత్తితో సన్యాసి చేతిలోని కత్తిని ఎగురుకొట్టి, నీ వంటి బాలహంతకుణ్ణి బ్రతకనివ్వటం పాపం, చావు అంటూ ఒక్క వేటుతో సన్యాసి శిరస్సును ఖండించి వేశాడు. హఠాత్తుగా అక్కడికి ఒక వీరబాలకుడు రావటము, తన కోసము సన్యాసితో పోరాటం ప్రారంభించడము చూస్తున్న బాధితురాలైన బాలిక ఆనందంతో పొంగిపోయింది. సూర్యప్రతాపుడు కత్తిని ఒరలో ఇముడ్చుకొని ఆ బాలిక కట్లు విప్పాడు. తర్వాత అక్కడ ఉన్న శిలాశాసనాన్ని ధ్వంసం చేశాడు. ఎవరైనా దుర్మార్గులు దురాశకు పోయి ఈ బాలికామణి వంటి వారికి అపకారం తలపెడతారని భావించి ఇలా చేశాను. ఇది ఎవడో అజ్ఞాని వ్రాసిన వ్రాత అని దీన్ని ధ్వంసం చేశాను అన్నాడు అక్కడ ఉన్న అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరిస్తూ. ఆ వెంటనే ఒక వెలుగురేఖల మధ్య ప్రశాంత స్వరూపంతో కాళీమాత అతడికి సాక్షాత్కరించింది. ఆ మహాదేవి ప్రేమగా సూర్యప్రతాపుణ్ణి చూస్తూ, కుమారా, నువ్వు ఊహించింది కూడా నిజమే. నువ్వు చేసిన పని మంచిదే. నీ వంటి ధైర్యశాలికి, శౌర్యశీలికి, పరోపకార పరాయణుడికి ఎన్ని విద్యలు ఉండినా అవి సార్థకమే అవుతాయి. కాబట్టి పరకాయ ప్రవేశ మహావిద్యను నీకు ప్రీతిపూర్వకంగా అనుగ్రహిస్తున్నాను. ఇప్పటి నుంచి నువ్వు స్మరించుకున్నంత మాత్రాన నీ ఇష్టప్రకారము జీవం లేని ఏ శరీరంలోకైనా నీ జీవశక్తిని ప్రవేశపెట్టగలవు. అంతేకాదు, నిన్ను చూస్తుంటే నా మనస్సు మరింత ముచ్చటపడుతోంది. జీవరాశులలోనేగాక
చెట్లు, రాళ్ళు మొదలైన అచరాలలో కూడా నువ్వు సంకల్పించుకుంటే నీ జీవశక్తిని ప్రవేశపెట్టగలవు. దుష్ట శిక్షణకు, శిష్ట రక్షణకు నీ విద్యలను ఉపయోగిస్తూ చిరకాలము సుఖంగా వర్ధిల్లు అని ఆశీర్వదించి మాయమైంది. వెలుగురేఖలు కూడా క్రమక్రమంగా అంతరించిపోయాయి. సూర్యప్రతాపుడు సంతృప్తి మెరుస్తున్న కళ్ళతో తన చెయ్యి పట్టుకొని ఉన్న ఆ బాలికను తీసుకొని గుడి ముందు నుంచి పక్కకు వచ్చాడు. ఆ రోజు మాఘశుద్ధ పౌర్ణమి. 16 కళలతో వెలగవలసిన చంద్రుని ముఖము కళతప్పి వెలబెలబోతోంది. భూలోకంలోని ఒక పర్వత ప్రాంతంలోని ఆకాశ భాగాన కేతువు నిర్మించిన మాయామందిరము చంద్రుని దృష్టిలో నిలిచి ఉంది. ఆ మందిరంలో చిక్కుబడిన బాలబాలికల దీనాలాపాలు హృదయ వికారంగా వినిపిస్తున్నాయి. తన వరం వలన జన్మించిన రాజకుమారుడు నిస్సహాయుడై తన ఈడు బాలబాలికల మృతికి తాను కారకుడునని భావించి దీనంగా తనని ప్రార్థిస్తున్నాడు. ఇక తాను ఉపేక్ష చేయటము ఎంతమాత్రమూ దైవత్వ లక్షణం కాదు. సృష్టినే ప్రశ్నించి తన వరప్రసాదితుణ్ణి చేయాలని చంద్రుడు దృఢంగా నిశ్చయించుకున్నాడు. వెంటనే చంద్రబింబం నుంచి మరో చంద్రబింబం వెలువడి బ్రహ్మదేవుని వద్దకు బయలుదేరి వెళ్ళిపోయింది. ఆ దినము కేతు రాక్షసుని ఆజ్ఞ ప్రకారము ఆకాశ సౌధంలో రాక్షసులు చాలామంది వచ్చి చేరారు. వాళ్ళంతా కేతువు అనుచరులే. టింటా కరాలుడు వాళ్ళందరికీ పనులు పురమాయిస్తూ హడావుడిగా తిరుగుతున్నాడు. ఓ మూల రక్తాక్షి నిలువెత్తు విగ్రహము ప్రతిష్ఠించాడు. చంద్రపాలుణ్ణి, చంద్రికను, తక్కిన బాలబాలికలందరినీ లాక్కొని వచ్చి రక్తాక్షి విగ్రహం ముందు కూలద్రోశాడు. అయినా బాలబాలికలు చంద్ర ప్రార్థనని మానటం లేదు. చందమామ రావే, జాబిల్లి రావే అన్న ప్రార్థనలతో ఆ ఆకాశ సౌధము ప్రతిధ్వనిస్తూనే ఉంది. సరిగ్గా చంద్రుడు ఉదయించే సమయంలో ముందుగా చంద్రపాలుణ్ణి, ఆ తర్వాత వరుసగా బాలబాలికలందరినీ బలిపెట్టాలని టింటాకరాలుడికి కేతువు ఆజ్ఞ ఇచ్చాడు. బలిపెట్టే సమయానికి తాను అక్కడికి వస్తానని చెప్పి తన నివాసంలో మద్యం తాగుతూ ఉండిపోయాడు కేతు రాక్షసుడు. సాయంత్రమైంది. సూర్యుడు అస్తమించటానికి ఇక ఎంతోసేపు లేదు. టింటాకరాలుడు వెళ్ళి కేతు రాక్షసుణ్ణి ఆకాశ సౌధానికి తీసుకొని వచ్చాడు. బలికి అన్నీ సిద్ధం చేశారా అన్నాడు కేతువు టింటాకరాలుణ్ణి చూస్తూ. టింటాకరాలుడు తృప్తిగా నవ్వి, అంతా సిద్ధమే దొరా, ఆకాశంలో ఆ మాయదారు చంద్రుడు కనిపించటమే ఆలస్యం అన్నాడు టింటాకరాలుడు. అతని చేతిలోని బలిఖడ్గాన్ని చూసుకుంటూ వికృతంగా నవ్వసాగాడు. అనంత ఆకాశంలో పయనిస్తూ సమ విశాలములైన రెక్కలని పురువిప్పుకొని ఓ గండబేరుండము ఆకాశ సౌధ ప్రాంతానికి వచ్చింది. ఆ పక్షి మూపున సూర్యప్రతాపుని శవాన్ని ఉంచుకొని ఓ చక్కని బాలిక కూర్చొని ఉంది. ఆకాశ సౌధం నుంచి వినిపిస్తున్న చందమామ రావే, జాబిల్లి రావే అన్న పాటను వింటూ గండబేరుండము తన ముఖంలో కొత్త ఉత్సాహాన్ని, ఆనందాన్ని తెచ్చుకుంటూ ఆ మందిరం వైపుగా క్రిందకి వాలటం ప్రారంభించింది. ఆ పక్షిరాజు మూపున సూర్యప్రతాపుని శవాన్ని భద్రపరుచుకుని ఉన్న అమ్మాయి కూడా ఆ ప్రార్థనా గీతం వింటూ ఆనందంతో అటువైపే చూడసాగింది. గండబేరుండము కొద్దిసేపట్లోనే ఆకాశ సౌధం మీద వ్రాలింది. లోపల నుంచి చెవుల పండుగగా చంద్ర ప్రార్థన మరింత బిగ్గరగా వినిపించడం ప్రారంభించింది. మధ్య మధ్య కొన్ని కర్కశ కంఠాల వికటాట్టహాసాలు కూడా వింటూ గండబేరుండము చిన్నగా తల ఊగించింది. బ్రహ్మదేవ, అదే మీ చివరి నిర్ణయం అయితే నా నిర్ణయం కూడా వినండి. ఇప్పటి నుంచి నా కిరణకాంతులు శక్తులను ఉపసంహరించుకుంటున్నాను. ఈ పౌర్ణమి అమావాస్యగా మారుతుంది. అంతేకాదు, ఇక మీదట ఈ చంద్రుడు పంచభూతాలలోని తన ఉనికినే ఉంచుకోడు అన్నాడు చంద్రుడు తీవ్రంగా. ఆ మాటలకి బ్రహ్మ ఉలిక్కిపడి, చంద్రదేవ, తొందరపడకు. జన్మతః ఏర్పరిచిన నా లిఖితాన్ని నేనే మార్పు చేయటం సృష్టి దోషమవుతుందని ఇంతసేపు ఉపేక్షించాను. వెన్నెల రాజువైన నువ్వు లేకపోతే ఈ సృష్టికి జీవమే లేదు. నువ్వు కోరినట్లు ఆ భూలోక రాకుమారుడైన చంద్రపాలుడికి మహత్తర శౌర్యగుణాన్ని, అజేయమైన బలపరాక్రమాన్ని ప్రసాదిస్తున్నాను. ఇక నువ్వు నిశ్చింతగా వెళ్ళి నీ విధిని నిర్వర్తించుకో అన్నాడు. చంద్రుడు బ్రహ్మకు నమస్కరించాడు. అనంతరము చంద్రుని ముందు అర్ధచంద్రాకారంలో అలుగు కలిగిన ఓ దివ్య బాణం వెలిసింది. చంద్రుడు ఆ బాణాన్ని ఉద్దేశించి తల ఊపి సంజ్ఞ చేయగానే ఆ బాణం అక్కడి నుంచి మాయమైపోయింది. దొరా, అదుగో చంద్రుడు ఉదయించాడు అన్నాడు టింటాకరాలుడు ఉత్సాహంగా. కేతువు వికృతంగా నవ్వి,
ఓ, ఆ మానవుల కుర్రాన్ని రక్తాక్షి మాతకి బలిగా నరికిపారయ్యి అన్నాడు. టింటాకరాలుడు బలిఖడ్గాన్ని ఎత్తుకొని చంద్రపాలుడి దగ్గరికి వచ్చి అతని శిరస్సుకేసి వేయబోయాడు. అప్పుడే ఆకాశ సౌధంలోకి ప్రవేశించిన గండబేరుండము సూర్యప్రతాపుని శవంతో పాటు తన మూపున ఉన్న అమ్మాయిని కూడా మాయామందిరంలోకి దించి మహోగ్రంగా టింటాకరాలుని వైపు పయనించింది. కానీ అప్పటికే జాజ్వల్యమానంగా పౌరుషకాంతులతో ప్రకాశిస్తూ టింటాకరుణ్ణి కుడికాలుతో పొట్టమీద తన్ని దూరంగా పడవేసిన చంద్రపాలుని చూసి గండబేరుండము ఆనందంతో రెక్కలార్చింది. దూరంగా పడిన టింటాకరాలుణ్ణి తీవ్రంగా చూసి గండబేరుండం ఉధృతంగా ఆ రాక్షసుని మీదకు దూకింది. ముక్కుతో కళ్ళు పొడిచింది. గోళతో కుత్తుకను చీల్చివేసింది. భీషణ పరాక్రమంతో టింటాకరాలుణ్ణి హతమార్చి గండబేరుండము వెనక్కి తిరిగింది. అప్పటికే చేతిలోకి ఒక రంపం వంటి కత్తిని రప్పించుకొని తన మీదకి వచ్చిన కేతువుని నిరాయుధుడై ఎదుర్కొంటున్నాడు చంద్రపాలుడు. అప్పుడే చంద్రపాలుడి చేతిలోకి ఒక ధనస్సు, అర్ధచంద్ర బాణము సాక్షాత్కరించాయి. బాలబాలికలు ఆనందంతో ఒక మూల నిల్చొని తమ రాకుమారుడి పౌరుష శక్తులను విస్తుపోతూ చూడసాగారు. గండబేరుండం మూపు నుంచి దిగిన అమ్మాయిని చూడగానే చంద్రిక మంజుల అంటూ పరుగున వెళ్ళి కౌగలించుకుంది. గండబేరుండము కేతు రాక్షసుణ్ణి వీరోచితంగా ఎదుర్కొన్న చంద్రపాలుణ్ణి కన్నుల పండుగగా వీక్షించింది. అప్పుడే కేతువు అనుచరులు దొంగచాటుగా చంద్రపాలుణ్ణి చుట్టుకోవటం గ్రహించిన గండబేరుండము తీవ్రంగా వాళ్ళని చూస్తూ ముందుకు కదిలింది. ఆ రాక్షసుల మీద పడి ముక్కుతో గోళతో వాళ్ళ శరీరాల్ని చిన్నాభిన్నంగా చీల్చివేయసాగింది. కేతువు మీదకి చంద్రపాలుడు తన అర్ధచంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ బాణము దివ్య దీప్తులతో ప్రకాశిస్తూ వెళ్ళి కేతువు శరీరం మీద అగ్నివర్షం కురిపించింది. శరీరము కాలి బొబ్బలెక్కిపోగా కేతువు తన చేతిలోని రంపం వంటి కత్తిని విడిచిపెట్టి ఆకాశ సౌధం నుంచి పారిపోయాడు. గండబేరుండము రాక్షసులందరినీ సంహరించి ఆనందంతో చంద్రపాలుని పాదాల వద్దకు చేరి ప్రాణాలు విడిచింది. వెంటనే ఆకాశ సౌధము ఉన్నట్లుండి కదిలి రివ్వున ఒక దిశగా పయనించడం మొదలుపెట్టింది. ఆ వింతకు ఆశ్చర్యపడుతున్న చంద్రపాలునికి మంజుల సూర్యప్రతాపుడే గండబేరుండము శరీరంలో తన జీవశక్తిని ప్రవేశపెట్టి ఇలా తన మిత్రుణ్ణి వెతకడానికి వచ్చాడని, కాళికాదేవి వరం వలన సూర్యప్రతాపుడు పరకాయ ప్రవేశ విద్యను మరికొన్ని వరాలని పొందాడని చెప్పింది. గండబేరుండం శరీరాన్ని విడిచిపెట్టి తన సంకల్పశక్తిని ఆకాశ సౌధంలో ప్రవేశపెట్టాడని, అందువలనే రాక్షసులు పారిపోయినా ఈ మందిరం మాత్రము మాయం కాకుండా సూర్యప్రతాపుని ఇష్టప్రకారము ఎక్కడికో పోతున్నదని వివరించింది. ఇంకెక్కడికో ఎందుకు, మనలందరినీ తీసుకొని రాజ్యానికే వెళుతున్నాడు మంత్రి కుమారుడు అంది ఓ బాలిక. ఆశ్చర్యంగా ఉంది. మా ప్రతాపుడు నన్ను వెతకడానికి బయలుదేరి ఇన్ని మహిమలు సంపాదించాడన్నమాట అన్నాడు చంద్రపాలుడు ఆశ్చర్యంగా. మీరు చేసిన పని మాత్రం ఆశ్చర్యంగా లేదా? పిల్లిని చూసి పులిని చూసినట్లు భయపడిన మీరు కేతు రాక్షసుణ్ణి ప్రాణదొరటమో ఎంత ఆశ్చర్యమో అంది చంద్రికా రాకుమారి చంద్రపాలుని చూస్తూ. అదే నాకు అర్థం కావటం లేదు. ఆ బలము శక్తి ధైర్యం ఎలా వచ్చాయో నాకు అన్నాడు చంద్రుడు. చిరంజీవి, నా వరం వల్ల జన్మించిన నువ్వు పౌరుషహీనుడిగా ఎందుకు ఉండాలి? నేనే బ్రహ్మను ఒప్పించి నీకు ఈ శక్తులను ఇప్పించాను. ఇక నుంచి నువ్వు ఎప్పటికీ వీరుడివే అన్న మాటలు వినిపించాయి. అది చంద్రుని కంఠస్వరమని గుర్తించిన బాలబాలికలందరూ చందమామ రావే జాబిల్లి రావే అని గొంతెత్తి పాడసాగారు. ఆకాశ సౌధము రాజమహేంద్రపురం చేరగానే సూర్యప్రతాపుడు తన జీవశక్తిని తన శరీరంలోకి ప్రవేశపెట్టాడు. వెంటనే ఆ మాయా సౌధం అదృశ్యమైపోయింది. తన కుమారుణ్ణి మంత్రి కుమారుణ్ణి తక్కిన బాలబాలికలను కన్నుల పండుగగా చూసి సంతోష తరంగాలలో ఓలలాడాడు మహారాజు. ఆ తర్వాత చంద్రపాలుని కథని ఆ దేశంలోని వారంతా చెప్పుకుంటూ మురిసిపోయారు. ఆకాశ సౌధం జానపద నవల సమాప్తం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.